ఇంకెన్నేళ్ళు చేస్తారు శ్రవణ్ సార్ ఇట్లనే ప్రజల కోసం పని అంటే? ఇక భగవంతుడు శక్తి ఇచ్చినంతకాలం పనిచేయాలా, తప్పే ఉన్నది. సార్ అందరికి పనిచేసే అవకాశం రాదు కదా, భగవంతుడు అవకాశం ఇచ్చిండు పనిచేయడానికి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పని సామర్థ్యాన్ని తగ్గించారు శ్రవణ్ సార్ అని చెప్పి పార్టీలో కొంతవరకు చర్చ నడుస్తుంది. వాస్తవం సార్? నేను మళ్ళీ చెప్పిన ఇటువంటి ప్రశ్నలు అయితే నేను అసలు ఇంటర్వ్యూ చేయకపోయేవాడు. ఇదంతా మీరు ఎవరన్నా కొత్త వాళ్ళతో ఇంటర్వ్యూలు అన్నీ చేయాలి, నాతో చేస్తే వద్దు. ఇది నాతో ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ట్రూ, అట్లేం లేదు సార్. అంటే ఎవడో దారిన పోయే దానయ్యలు ఏదో అడిగినరు అనుకున్నారు అని నన్ను వచ్చి అడిగి నేను సమానం చెప్తే నేనేదో అంటే మళ్ళీ మీరేదో దాని thumbnails పెట్టి మళ్ళీ చూపే ఇదంతా ఎందుకు? యూ షుడ్ డూ దిస్ విత్ సంబడి ఎల్స్, నాట్ విత్ మీ. ఓకే సార్, నా క్వశ్చన్, నా ఇంటెన్షన్ ఏంటంటే సంవత్సరం పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు కానీ మీరు కానీ ఎట్లా ఉన్నారు, రాజకీయ వ్యవస్థలో పరిస్థితులు ఎట్లున్నాయి అంటున్నారు. అది చర్చ చేద్దాం. అది ప్రజలకు కూడా సంబంధించిన అంశం. నా కడుపులో నొప్పి ఉన్నదా, నా మంత తలకాయ నొప్పి లేస్తుందా, ఇవన్నీ ఎందుకు జనానికి? ఇవాళ అంటే ప్రజలు ఒక నమ్మకంతో ఓట్లు వేసినారు, మార్పు అంటే నమ్మినారు, ప్రజాపాలన అంటే నమ్మినారు. నమ్మిన తర్వాత ప్రజలు ఓట్లేసిన తర్వాత కొంత ఆ నమ్మకం వమ్మైంది అనేటువంటి ఒక భావనలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక, అది ఇంత తక్కువ సమయంలో గమనించవచ్చా సార్? అంటే స్పష్టంగా అంటే ఇప్పుడు కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి తెలిసి చేసిండా, తెలియక చేసిండా, లేకపోతే అనాలోచితంగా చేసిండా తెలియదు, కానీ ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు, ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఒక తీరు ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా కాకుండా ఒక రిగ్రెసివ్ గవర్నమెంట్గా పనిచేసినాడు. దాంతో ప్రజల్లో ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఒక రిటాలియేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ రకమైన వ్యతిరేక భావన అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. మీరే కదా మీడియాలో చాలాసార్లు కవర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇవాళ సమస్యలు ఉండని దేశం ఉండదు, రాష్ట్రం ఉండదు. ఇంట్లలోనే సమస్యలు ఉంటాయి, ప్రతి వ్యవస్థలో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యల పట్ల స్పందించేటువంటి ఒక తత్వం బట్టి ప్రజల యొక్క రెస్పాన్స్ ఉంటుంది, ప్రజల యొక్క అభిప్రాయం ఉంటుంది. సమస్యలు ఉన్న రాష్ట్రమే ఉండదు, అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయి, నిరంతర అది ఉంటాయి. కానీ దాన్ని హౌ ఇస్ దట్ యు ఆర్ రెస్పాండింగ్? గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొంత ఒక మూర్ఖత్వంతో, అధికార నిరంకుశత్వంతో ఆయన వాటిని రెస్పాండ్ అయ్యేటువంటి ఒక తీరు ఇదేదో సొంత ఎస్టేట్ అయినట్టు. స్టేట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ఎస్టేట్. రేపు మీరు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే నేనైనా, ఇంకెవరైనా కానీ యు ఆర్ కస్టోడియన్ ఫర్ 5 years. 5 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్ళీ ఉంటారు, లేకపోతే దిగిపోతారు. కానీ నేనేదో ఈ 5 ఏళ్ళు నాది గుత్తాధిపత్యం, నేను ఏది పడితే అది చేస్తా అనేటువంటి ఒక తోటమాలికి ఉండేటువంటి ఒక లక్షణం ఉండాలి తప్ప, నేను తోటమాలి 5 ఏళ్ళు ఉన్నా కాబట్టి నేను మొత్తం చెట్లు వీకి పడదొబ్బుతా, లేకపోతే ఇంకేదో చేస్తా అంటే the garden does not allow, the nature does not allow. కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందని వాళ్ళ వాదన. సరే, ఇప్పుడు నేను దానికి ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాగా అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చేయలేదని ప్రజలకు తెలుసు. స్పష్టంగా 1,15,000 కోట్ల రూపాయల 1,15,000 రూపాయలు ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటల్ 3.5 లక్షల కోట్లు తీసుకుపోయినా, రాష్ట్రంలో జిఎస్డిపిని పెంచి దేశంలోనే నెంబర్ 1 పెట్టినా, లేకపోతే ₹1,00,000 ఉన్న బడ్జెట్ను 3.5 లక్షల రూపాయలకు తీసుకుపోయినా, ఇవన్నీ కూడా 3.5 లక్షల కోట్లకు తీసుకెళ్ళినా, ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలకు తెలిసినటువంటివి. వాళ్ళకి తెలిసినవి, కొన్ని నచ్చనివి కూడా తెలుసు కొన్ని ప్రజలు. కాబట్టి దాని మీద చర్చ చేస్తే అర్థం లేని చర్చ అది. ఇప్పుడు ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక వాగ్దానాలు చేసినారు, అనేక డిక్లరేషన్స్ చేసినారు, అనేక వాగ్దానాలు చేసినారు. తర్వాత ఒక డెమోక్రాటిక్ రూల్ అని చెప్పినారు. దానికి భిన్నంగా మీరు పనిచేసినప్పుడు తప్పనిసరిగా అడుగుతారు. అడిగినాక నువ్వు అట్లా లేవా అంటే మరి నిన్నెందుకు ఎంచుకోవాలి? నిన్నెందుకు ఎన్నుకోవాలి? ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ఏరి కోరి ఓట్లేసి నీకు 63 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు భిన్నంగా కనుక ఉన్నట్టయితే తప్పనిసరి అడుగుతారు. ఏదో తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చడం కోసమో, ఇండ్లు కూల్చడం కోసమో, లేకపోతే మూసీ నది పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల పేరు మీద విధ్వంసం చేయటము, దోపిడీ చేయడం కోసమో, ఇటువంటి వాటి కోసము ప్రజలు ఎన్నుకోలేవు. వాళ్ళు దే థాట్ దట్ దెర్ విల్ బి సంథింగ్ బెటర్. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకేదైనా బెటర్ ఉంటుంది అనుకున్నావు. అది లేకుండా నువ్వు నువ్వు అప్పుడట్లుండేది అని అంటే మరి నువ్వెందుకు మరిగా? అప్పటికంటే ఏదో మెరుగు చేస్తావని నమ్మిను నేను. కానీ నువ్వు మళ్ళీ అదే పాత మాట మాట్లాడితే అది మూర్ఖత్వం అవుతుంది. పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మీరు ఏం మార్పు చూస్తలేరా సార్? అంటే ఏదో ప్రతిపక్ష నాయకులుగా కాకుండా మీరు జనరల్గా నిజాలే మాట్లాడారు. మీరు చెప్పండి. ఇప్పుడు
స్టేట్ ఎప్పుడు కూడా ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవాళ ఉన్న స్థితిగతుల నుండి ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలనుకుంటారు. అవును సార్. కానీ వాళ్ళ వెనక్కిపోతా ఉంది కదా. నువ్వు 10 నెలల్లోనే 11-12 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసేసినారు మీరు. నిన్నటి దాకా 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల పైచిలకు అప్పు అయితే అవును. నువ్వు ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేసినావు. 7 లక్షల కోట్లు అంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ లెక్కలు వాళ్ళే, మా లెక్కలు మాయి. ప్రజలకు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అంకెలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. 4 lakh crores చిల్లర అని చెప్పి చూపెట్టినారు. సరే, వాళ్ళ దగ్గర ఏమైనా లెక్క ఉంటే లెట్ దట్ బి డిబేటెడ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్ప్యూట్ దట్. సార్, రెండోది ఏంటంటే, మీరు దీనికంటే బెటర్ చేసేది పోయి దీనికంటే వెనక్కి తీసుకెళ్తే ఎట్లా? 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఒక 30,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటిది. మీరు సంవత్సరం కాలం ఈజ్ నాట్ ఎ స్మాల్ టైం. ఇన్ 5 years ఆఫ్ టైంలో ఒక్క సంవత్సరం స్మాల్ టైం కాదు. ఈ సంవత్సరం టైంని మీరు 30,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్, 1,00,000 కోట్ల రూపాయల అప్పు, దానికి తోడుగా మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేదు. మీరు 6 గ్యారంటీస్ అంటారు, దాంట్లో 13 గ్యారంటీస్ ఉన్నాయి. యాక్చువల్ 13 ప్రామిసెస్. ఆ 13 ప్రామిసెస్లో మేజర్ ప్రామిసెస్ ఇప్పటికి కూడా అమలు కాల. 4,000 రూపాయల పెన్షన్ అమలు కాల, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను కాలేదు, నిరుద్యోగులకు అయితే చాలా రకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసినారు. తులం బంగారం ఇట్లా ఉన్నాయి. సో ఇవేవి అమలు చేయకుండా దీంతో పాటుగా ఏంటంటే, అంటే ఇది ఇమ్మెచ్యూరిటీకి సైన్ రేవంత్ రెడ్డి గారిది. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఇట్లా గుట్టుగా నడిపిస్తాం సంసారం అంటారు. ఎవరైనా సంసారం చేస్తే ఉన్నా లేకున్నా కానీ ఒక గుట్టుగా సంసారం చేస్తారు. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిందంటే, పొట్ట దించి పేగులు బయటపడేసినట్టుగా తెలంగాణ ఉన్నది లేని తన అక్కసంతా కక్కేస్తూ రాష్ట్రం మొత్తం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది అని చెప్పని అప్పుల అని మొత్తం ఒక అసెంబ్లీ సెషన్ అంతా అప్పుల మీద నడిపించినారు. తర్వాత ఇంకోసారి కాళేశ్వరం అన్యాయం అయిపోయింది, ఆగం అయిపోయిందని నడిపించినారు. తర్వాత కొన్ని రోజులు ఫార్మాసిటీని రద్దు చేస్తామని నడిపించినారు, కొన్ని రోజులు మెట్రో రైలు రద్దు చేస్తామని నడిపించినారు. తర్వాత హైడ్రా పేరు మీద ప్రజల ఇళ్లను కూల్చివేతలకు పాల్పడే ప్రయత్నం చేసినారు. మూసీ నది పేరు మీద ఇండ్ల కూల్చివేతలకు పాల్పడే ప్రయత్నం చేసినారు. ఎక్కడికక్కడ ఒక నెగటివ్, అంటే సెలబ్రేషన్గా ఉండాలి ప్రభుత్వం అనేటువంటిది. ప్రజలను పండుగ చేసుకునే వాతావరణం కల్పించాలి, కానీ ప్రజలను పీడనకు గురి చేసేటువంటి వాతావరణం చేసినాడు. అది ఆయన చేసిన ప్రధానమైన తప్పు. దాంతో పెట్టుబడులు రాకపోవటం కానీ, దాంతో గవర్నమెంట్లో కూడా ఒక రకమైనటువంటి ఒక నెగటివ్ వైబ్రెన్స్ రావటము. దానికి తోడుగా నువ్వు నిన్నటిదాకా ఏమన్నావు, డెమోక్రాటిక్ రూల్ లేదు అని అన్నావు. నువ్వు అన్నావు, అది నిజమా కాదా అనే అంశం పక్కన పెడితే, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పోలీసులను అరెస్ట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వాలంటీర్స్ మీద కేసులు పెట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే, లేకపోతే మంత్రులు ఎక్కడ పోతే అక్కడ మొత్తం ఇంట్లను దిగ్బంధం చేసి పడేస్తూ ఉన్నారు. నిన్న చూసినాము వాంఖడే అనుకుంటా, ఆ గ్రామంలో ఎవరన్నా పోయి కనీసం ఆ అమ్మాయి టెంపరీ చెక్ పోస్ట్ పెట్టేసినారు, ఫ్యూనరల్కి ఎవడు పోవద్దు అని చెప్పని అంటున్నారు. నిన్న మగనూరు కదా మన, అక్కడ ఊర్లో ఆయన రామ్మోహన్ రెడ్డి గారిని పోయి అక్కడ హాస్పిటల్ పోతే ఇలా పొద్దుగాల ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. సో అంతా ఈ ఒక డిక్టటోరియల్, ఒక అన్డెమోక్రాటిక్ వాతావరణము, మళ్ళీ ఒక నెగటివ్ మైండ్ సెట్, ఈ రెండు కూడా రాష్ట్రానికి మంచిది కాదు. ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంతా ఈ 5 ఏళ్లుగా సంపూర్తిగా నడిచే అవకాశాలు ఉన్నాయా సార్ ఇటువంటి పరిస్థితులలో? అంటే మన దురదృష్టం, మన డెమోక్రసీ, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన హీ హాజ్ నాట్ ఎన్విసేజ్డ్ ఏమని, ఈ రాజ్యాంగంలో రీకాల్ పెట్టుకొని ఉన్నారు కదా, చదువుతుంటారా సార్? అప్పుడప్పుడు చూస్తుంటా, రీకాల్ సిస్టమ్ అని రాసి ఉంటే బాగుంటుండే. ఇంకా ఎప్పుడైతే ప్రజలకు వంచనకు గురి చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకంగా కంటకంగా పరిపాలిస్తే వాళ్ళని విడ్రా చేయాలని యూరోప్ దేశాల్లో ఉన్నట్టుగా కనుక ఒకవేళ అంబేద్కర్ గారు రాసి ఉంటే మనకు కూడా రేవంత్ రెడ్డి గారు 6 నెలలనే దిగిపోతుండే. హైడ్రా ఒక్క ఇల్లు కూలంగానే దిగిపోతుండే, మూసి ఒక్క ఇండ్లు కూలంగానే దిగిపోతుండే. గ్రూప్ 1 మీరు బాధితులు, పాపం ఆ జీవో 29 బాధితులు రోడ్ల మీద పిల్లల్ని విచ్చలవిడి కొట్టినప్పుడు, రోడ్ల మీదకి వస్తున్న విద్యార్థులు ఎవ్వరు కూడా వాళ్ళు అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదు. ఏ ఎగ్జామ్, ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఎట్లా దురదృష్టం కదా. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టుకొని జీవో 29 నేను రాగానే రద్దు చేస్తా అని చెప్పని వాగ్దానం చేసి, నువ్వే ఒక తప్పుడు జీవో పట్టుకొచ్చి 55 జీవోని రద్దు చేసి ఒక తప్పుడు 29 జీవోని పట్టుకొచ్చి దాని పేరు మీద నువ్వు రిజర్వేషన్లు ఆగమాగం చేసి అడిగితే వాళ్ళను గొడ్ల
గొడ్లను కొట్టినట్టు కొట్టి మళ్ళీ వాళ్ళ విద్యార్థులు గారు సార్, ఎగ్జామ్ విచిత్రం రాయట్లేదు ఏంటంటే సార్, ఇదే జీవో 29 బాధితులు కావచ్చు, 46 కావచ్చు, లేదంటే గ్రూప్స్ నిరుద్యోగులు వీళ్ళే మళ్ళీ ఎలక్షన్స్ లోకి పోయి ప్రచారం చేసిన పరిస్థితులు మనం చూసి కృతజ్ఞత రాహిత్యం అంటాం దాన్ని. ఇప్పుడు మనం ఏ ఏ ఏ ఎవరు ఎక్కడైతే మనకు సహాయకారిగా ఉంటారో వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. పాపం ఆ పిల్లలు వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి బస్సులలో ఇళ్ళలో పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ప్రచారాలు చేసింది. పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ మీకు కేసీఆర్ గారు పెన్షన్ 2000 ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి వస్తే 4000 ఇస్తాడు అని చెప్పని వాళ్ళే బతిలాడి మాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పని తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఆ తాత ముత్తాతలను కన్విన్స్ చేసి ఓట్లేయించి వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏమంటున్నా అసలు వాడు నిరుద్యోగే కాదు, వాడు చదివేటోడు కాదు, వాడు పనికిరానోడు, రోడ్ల మీద తిరిగి ఆవారగాడు అని చెప్పని వాళ్ళని ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేయటం కృతజ్ఞత రాహిత్యం. జనరల్గా ఇంకొకటి ఉపేందర్ గారు, ఈ పిల్లలు చదువుకునే పిల్లలు మెజారిటీ వర్గాలు ఈ గ్రూప్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కు చదువుకునే పిల్లలంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ అనగారి వర్గాలే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ చూస్తున్నారు. ప్రైవేట్ జాబ్స్ అంతా కొంత ఎఫ్లూయెంట్ సెక్షన్స్ కార్పొరేట్ సెక్టర్ కట్టి వెళ్ళిపోతారు, వ్యాపారానికి వెళ్ళిపోతారు. ఆ వర్గాలను చిన్నచూపు చూసినట్టు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ బాధను చిన్నచూపు చూసినట్టు, వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ కష్టాన్ని కూడా నువ్వు గుర్తించకుండా కృతజ్ఞత రాహిత్యంతో వాళ్ళని అణచివేత గురించి వాళ్ళకి ఏం పని అలా హైకోర్టు చుట్టూ మెట్లు తిరుగుతూ ఉన్నారు. నిన్న కూడా గ్రూప్ 129 మీద హియరింగ్స్ అయినాయి. మళ్ళా సుప్రీంకోర్టులో వాళ్ళు నీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నావు. అది మైండ్ సెట్ అనమాట. సింపుల్. అది నువ్వు పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అరే 1:50 పిలిచే దగ్గర నేను 170 మందిని కూడా పిలిచిన కొన్ని చోట్ల తక్కువైనాయి, కొన్ని చోట్ల ఎక్కువైనాయి, ఈ తప్పులు సరిదిద్దండి అని చెప్పని జనార్దన్ ఆయన పేరు మహేందర్ రెడ్డిని కూర్చోబెట్టుకుంటే 2 నిమిషాలు సెట్ అయ్యే పని. మూర్ఖత్వం, నేను చెప్పిందే రైటు అనేటువంటి ఒక భావనతో పనిచేసి వాళ్ళ రిజర్వేషన్లను తుంగలో దొక్కే పని, ఆ పిల్లల కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ఆరాటపడి నిన్ను గెలిపించినందుకు వాళ్ళ జీవితాలు అధోగతి పనులు చేసేటట్టుగా వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పుతా ఉంటారు రేవంత్ రెడ్డి గారు. అది అన్యాయం. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం అని చెప్తా ఉన్నారు కదా సార్. అదంతా ఇవాళ నాకు ఇది ఎంత మూర్ఖత్వం అండి. ఇవాళ సంబడి ఇవాళ ఒక మిత్రుడు ఎవరో పంపించినారు నాకు డేటా. అంటే నాకు కూడా తెలుసు, బట్ మీరు ఆ పాయింట్ చెప్పినారు కాబట్టి, మీరు చెప్తున్నారు కాబట్టి, ఏ నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చినాడండి సార్? ఇప్పుడు ఆయన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు కదా. 2 లక్షలు ఫస్ట్ ఇయర్ 1 lakh జాబ్స్ అన్నాడు కదా. ఫస్ట్ ఇయర్ 1 lakh జాబ్స్ అండ్ దెన్ ఓవరాల్ 2 lakh జాబ్స్ ఏదో ఫస్ట్ ఇయర్లో నింపుతా అన్నాడు. ఇప్పుడు 12,000 ఏడాదిలోనే 53,000 కొలువుల భర్తీ అని చెప్పని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత అన్యాయం చెప్పండి ఇది. ఏడాదిలో 53,000 కొలువుల భర్తీ అని చెప్పానంటే దిస్ ఇస్ షేమ్లెస్. నువ్వు ఇచ్చి క్లెయిమ్ చేసుకో, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి నీ ప్రామిస్ ఏంటి? యూ విల్ క్రియేట్ జాబ్స్. నువ్వు అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించట్లేడు, కల్పించబడ్డ ఉద్యోగాలు భర్తీ చేయట్లేరు అని చెప్పని అన్నారు మీరు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను ఇది ఎట్లుందంటే పక్కా దొడ్లో ఇంతే నా దొడ్లో తెచ్చుకొని కట్టేసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క బరితెగింపు రాజకీయం ఇది. నువ్వు 53,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని అంటున్నావు. ఈయన మెడికల్ నియామక బోర్డు నోటిఫికేషన్స్ ఈయన ఇచ్చినాయిగా, గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్. ప్రశ్నలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు మరి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు, మేము రాగానే చాకచక్యంగా వ్యవహరించామంటారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఉపేందర్ గారు, నేనేమి ఈ ప్రక్రియ తప్పు అని నేను అంటలా. బట్ ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఇవి కలిపి నేను ఇచ్చిన అని చెప్పుకోవటం మోసం అంటున్నా నేను. కాక గుర్తించబడిన ఉద్యోగాలు కాకుండా కేసీఆర్ గారు ఉద్యోగాలు గుర్తిస్తలేరు, ఖాళీలను భర్తీ చేస్తలేరు అని చెప్పని అన్నారు. మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలను మీరు క్రియేట్ చేయకపోగా పాత ఉద్యోగాలను దాంట్లో అకౌంట్లో యాడ్ చేసుకుంటే ఇది మోసంగా చీటింగ్ అంటారు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. మా ప్రభుత్వం వచ్చినాక మేము 50,000 ఉద్యోగాలకు మేము అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినామంటే నాకు లేదు. మేము ఉద్యోగాలు భర్తీ చేసినామంటే మరి అని నేను ఆల్రెడీ 2 లక్షల్లో నేను 50,000 ఇచ్చేసిన అనంటే మోసం కదా, చీట్ కదా, అది మోసం కదా. దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. నువ్వు ఇవ్వడం తప్పంటలే, కానీ నీ కోటాలు వేసుకుంటున్నావు చూడు, అది తప్పు అంటారు. అంటే దీన్ని ఇప్పుడు ఉన్న అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరసన తెలిపే రోజులు రావు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు అని అన్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం యూనివర్సిటీ లాంటి ప్రిమిసెస్కి వెళ్ళినా కూడా అదే రకమైన వాతావరణం, అదే లైబ్రరీలో విద్యార్థులు అట్లే చదువుతా ఉన్నారు, అదే దిల్సుఖ్ నగర్లో, అదే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో, అశోక్ నగర్లో ఇంకా విద్యార్థులు ఇంకా రూమ్లలోనే ఉన్నారు. ఇంకా మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు? మార్పు నా దృష్టిలో ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఉపేందర్ గారు. నాకు తెలిసి మార్పు రాలేదు సరికదా,
ఇంకా కూడా అధోగతికి పాలైనటువంటి ఒక పరిస్థితి. కేసీఆర్ గారు గ్రూప్ 1 స్థాయి విద్యార్థులను ఎప్పుడు కూడా లాఠీ చార్జీలు అయితే చేయలే, వాళ్ళని ఒళ్ళు రక్తాలు గారేటట్టు అయితే కొట్టలే, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ అయితే తిప్పలే కేసీఆర్ గారు. దేర్ మే బి సమ్ డిసెంట్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్స్ ఉంటే ఉండొచ్చు ప్రభుత్వంతో, కానీ ఇంత నిర్దయగా కొట్టలేదు. ఈ కొట్టే కల్చర్ ఏందండి, దొంగ కేసులు పెట్టే కల్చర్ ఏంది? ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇయ్యకు, నాశనం అయిపోతాయి కదా కేసులు పెడితే వాళ్ళ మీద. సో దిస్ ఇస్ ఏమంటారు కదా, ఉన్నది పోయింది ఇంకేదో పోయింది అన్నట్టుగా ఇవాళ పాపం నమ్మి ఓట్లు వేసినందుకు వాళ్ళ జీవితాలు ఇవాళ అధోగతి పాలయ్యే పరిస్థితికి రేవంత్ రెడ్డి నెట్టుకొచ్చినాడు. ప్రమాదం ఏంటి అంటే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యతిరేక భావనతోటి పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఇవాళ చూడండి మీరు, ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ₹1 లేదు, ఎవరి దగ్గర కన్నా పోండి ₹1 మీరు ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఉండి ఎవరినైనా ఆత్మీయ మిత్రుడిని ₹10,000 అంటే కూడా ఇచ్చే పరిస్థితి కష్టం. సమ్ రీజన్ దేర్ ఈస్ అ క్రైసిస్ ఇన్ ద మార్కెట్ బికాస్ మొత్తం రియల్ ఎస్టేట్ను చంపేసినాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇప్పుడు కొన్ని వందల వేల ఫైల్స్ హెచ్ఎండిఏలో పెండింగ్లో ఉన్నాయి, జిహెచ్ఎంసీలో పర్మిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ సిటీ అని చెప్పని ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేయాలని చెప్పని ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నట్టుగా అక్కడ దాన్ని కన్వర్ట్ చేసేసి ఇక్కడ అంతా కూడా మొన్న ఒక స్పీచ్లో చూసిన సార్, అక్కడ లగచర్లలో అక్కడ అంటే మన గాడిదలు కూడా గుడ్లు పెట్టని ప్రదేశంలో వాళ్ళు ఎవరో అమ్మాయి తిడుతూ నేను వీడియో చూసిన సోషల్ మీడియాలో. పాపం రేవంత్ రెడ్డి గారికి చూపెట్టేటోళ్ళు ఉన్నారో లేరో, మీరన్నా సిగ్నేచర్ టీవీ ద్వారా రేవంత్ రెడ్డికి చూపెట్టండి ఆ వీడియో ఉంటే. మీరు ఐ వాంట్ యూ టు ఇన్సర్ట్. వీలైతే బ్రహ్మాండంగా అగ్రికల్చర్ నడుస్తుంది, వ్యవసాయం నడుస్తున్నది, చెరువులు ఉన్నాయి, 2-3 అహంకారం, ఇది అహంకారం. అదే చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నన్ను ఎవడు పీకేయలేడు, నేను ఢిల్లీని మేనేజ్ చేస్తున్నా, రాహుల్ గాంధీని మేనేజ్ చేస్తున్నా, నేను సంచులు మోస్తున్నా కాబట్టి ఇక నన్ను ఏం చేసేది లేదు అనేటువంటి ఒక దుర్మార్గం. ఇక సంచులు అంటే మీకు అర్థం, ఆయన సంచులు బాగా మోస్తాడు కదా, ఆయన సంచులు కేసులు ఉన్నాయి కదా, ఇంతకుముందు కూడా అరెస్ట్ అయింది, జైలుకి పోయింది. కాబట్టి ఈజ్ నోన్ ఫర్ బయింగ్ పీపుల్. కాబట్టి ఇప్పుడు అది నడిచిపోతా ఉంది కాబట్టి ప్రజలను కూడా అట్లనే అదిరియొచ్చు, బెదిరియొచ్చు అనేటువంటి రీతిలో వెళ్తుంది. లగచర్ల ఇన్సిడెంట్ అండి, నేను ఢిల్లీకి పోయినా, కేటీఆర్ గారు పోయినప్పుడు నేను కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, తర్వాత ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్తే పాపం పేద మహిళలండి, పాపం అంత గిరిజన లంబాడి మహిళలు, పేద మహిళలు, పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. మా ఇల్లు ఎవరికి కూడా స్థానబలం అని అంటాం. ఇప్పుడు మనల్ని ఒక ఇంట్లో ఇక్కడ కూర్చునే అలవాటు, ఆ మూల కూర్చోమంటే కూర్చోబుద్ధి కాదు, కష్టం. హ్యూమన్ నేచర్ అది. అటువంటిది తరతరాల నుంచి వచ్చినటువంటి ఒక భూమి, దాని మీద వాళ్ళ జీవన విధానం, భవిష్యత్తు, దాని బట్టి బతుకుతారు. దాన్ని నువ్వు రాత్రి గుంజుకోవటం ఏంటి, తిరుపతి రెడ్డి గారు అదిరియటం ఏంటి, బెదిరియటం ఏంటి, పోలీసులతో లాఠీని కొట్టడం ఏంటి, రాత్రిపూట పోయి ఇండ్ల మీద తాగిపోయి ఆడోళ్ళని చూడకుండా వాళ్ళపై దాడి చేసిన పద్ధతి, ఇదంతా కూడా ఒక నిరంకుశ రాజ్యం. ఆయన అల్లుడికి కంపెనీ కట్టి తలుచుకుంటే ఫార్మాసిటీలు ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేసి పెట్టిండ్రు కదా కేసీఆర్ గారు, 14,000 acres ఎక్వైర్ చేసి పెట్టిండ్రు. మీరే చెప్తున్నారు కోర్టులో, నేను ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తా, రద్దు చేయనని కోర్టుకు చెప్పిండ్రు. సరే, కోర్టులో అబద్ధం అయిందా లేదా అనేది సెకండరీ పాయింట్. అక్కడి ఎవరొద్దంటున్నారు? నువ్వు నీ ఇంటి పక్కనే కంపెనీ పెట్టుకోవాలా, అది కూడా మీ అల్లుడు గారి కంపెనీ, ఇల్లరికం వచ్చిన అల్లుడికి కంపెనీ పెట్టాలా అన్నట్టుగా ఉన్నది ముచ్చటది. వై కాంట్ యూ డూ దట్ హియర్? వాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటా అంటారు? గుంజుకుంటావు అనుకో, ఒకవేళ అది కంపెనీ, ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు ప్రజల భూములు పోతాయి, దాంట్లో నేను కాదంటలేదు. బట్ రాహుల్ గాంధీ ఏం చెప్పినాడు 2013లో? ఆయన నేను బట్టాపర్సోల్ అని ఒక ఊరు, 2011లో బట్టాపర్సోల్ అని ఉత్తరప్రదేశ్లో అప్పుడు మాయావతి ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామీకరణ కోసం, కంపెనీల కోసం అని చెప్పని, రోడ్ల కోసం అని భూముల సేకరణ జరుపుతుంటే బట్టాపర్సోల్ గ్రామానికి పోతాడు ఈయన. బట్టాపర్సోల్ ఈయన పోతా అంటుంటే మాయావతి అబ్స్ట్రక్ట్స్, ఆయన ఆపుతుంది, రానియదు. ఎంపీ ఉంటాడు అయినా కానీ నేను రాని అని అంటే, ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన, అంటే 14 వరకు రూలింగ్లో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు, అయినా కానీ రాని అని గట్టిగా కూర్చుంటే ఆయన దొంగపోయినట్టు పోయి రాత్రిపూట మోటార్ సైకిల్ వేసుకొని నడుచుకుంటానో మోటార్ సైకిల్ మీద పోయి మొత్తాన్ని బట్టాపర్సోల్ పోతారు. మీరు వీడియోలు కొట్టి చూడండి, గూగుల్లో దొరుకుతుంది. పోయి అక్కడ బాధితులు అవన్నీ చూసుకున్న తర్వాత వాపసు వచ్చిన తర్వాత దాని తర్వాత అంటే 11 తర్వాత 13లో మనకు భూసేకరణ చట్టం వచ్చింది.
ల్యాండ్ అక్విజిషన్. ఇట్స్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ యాక్ట్. దానికి అప్పుడు కేసీఆర్ గారు కూడా మద్దతు తెలిపినారు, టీఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు చెప్పింది. పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో కేసీఆర్ గారు మాట్లాడినారు, దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. నువ్వు అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక చట్టం పట్టుకొచ్చిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయనంటున్నావు? నువ్వైతే రాహుల్ గాంధీ అనుచరుడే కదా, రాహుల్ గాంధీ పెడితేనే ముఖ్యమంత్రి అయినావు కదా. రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన చట్టాన్ని, నువ్వు 2013 చట్టాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అమలు చేస్తలేడు అని చెప్పిన దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతుంటే నువ్వు తెలంగాణలో లగచర్లలో ఎందుకు అమలు చెయ్యవు? నీకు వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి? నువ్వు ప్రజలను మప్పించి భూములు తీసుకో. అల్లుడిని మెప్పించడం కోసం భూములు గుంజుకుంటున్నప్పుడు ఆ భూములు కోల్పోతున్న రైతులను కూడా మెప్పియాలి కదా. సింపుల్ లాజిక్ అది. అది మరి దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఇట్లా ఉండకపోతుండండి. నాకు తెలిసిన కాంగ్రెస్లో పవర్ఫుల్ ఇన్ఛార్జీలు ఉంటుండే. మరి ఆ దీపాదాస్ మున్షి గారని, మరి ఆమె ఏం చేస్తుందో, ఆమె బిజీ ఏందో మాకు తెలియదు. కానీ జనరల్గా వెనెవర్ ప్రజలతో మాట్లాడే సందర్భంలోనే కలెక్టర్ మీద దాడి చేయించింది బీఆర్ఎస్ పార్ట్ కుట్ర చేసి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉపేందర్ గారు, మనం అందరం బహుజన బిడ్డలం, మన భూములు గుంజుకుంటామంటే ఎట్లా రెస్పాండ్ అవుతారండి? ఈవెన్ ఇఫ్ ఒకవేళ వాళ్ళ భూమి గుంజుకుంటున్నారు, 60 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు ఎకరం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తా అంటున్నాడు ఇప్పటికి కూడా? ఏమన్నట్టు చెప్పరు. మన మాట్లాడితే అక్కడిక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మేము 10 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇస్తాము అని చెప్పని మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మార్కెట్ ఎస్టిమేట్ అయ్యి, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయి, నోటీస్ ఇవ్వు, గ్రామ సభలు డిక్లేర్ చేయి, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని ఒక ప్రాపర్ ఎస్టిమేట్ తీసుకురా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుపతి రెడ్డి గారి ఇంట్లో కూర్చొని లగచర్ల బాధితుల ఈ భూమి గింత అని చెప్పి డిసైడ్ చేస్తే అయిపోతుందా? దర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. 2013 యాక్ట్ డిఫైన్ సర్టన్ ప్రాసెస్. నువ్వు గ్రామ సభ కండక్ట్ చేయాలా, ప్రతి ఒక్క భూమి కోల్పోయే వాడికి నోటీస్ ఇవ్వాలా? ఏమి లేకుండానే ఇండ్ల మీద పడిపోయి నీ ఇష్టం వచ్చినట్టు భూములు గుంజుకుంటారంటే తప్పనిసరిగా తిరగబడతారు. ఇది ఇక్కడే కాదు కదా. మీకు ఒకటి చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్. మీకు 2008 ప్రాంతం అని కూడా బెంగాల్లో మనకు టాటా నానో ప్రాజెక్టు బెంగాల్లో పెట్టాలనుకున్నప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఊరు పేరు మర్చిపోయినా, టాటా నానో ప్రాజెక్ట్, సింగూర్ ఐ గెస్. టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం, పెద్ద ఎత్తున గొడవ అయిపోయింది. 970 ఎకరాలే అది. 970 ఎకర్ తీసుకుంటా అంటే పంట పండించే భూములు గుంజుకుంటారా అని కొట్లాడితే ఆ కొట్లాట ఎక్కడ దాకా పోయిందిరా అంటే పెద్ద హింస అయింది. తర్వాత ఆస్తుల నష్టం జరిగింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే కోల్పోయింది. ఆ ఉద్యమం తర్వాత మమతా బెనర్జీ హెస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రజలు వాళ్ళ భూములు కోల్పోతున్నా, వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నా, కంపెన్సేషన్ తీసుకుంటే కూడా కోపం ఉంటుంది, బాధ. అరే నా భూమి గుంజుకుంటుండు కదా అని చెప్పిన ఒక బాధ ఉంటుంది. నీకు మానవత్వం ఉండాలా, నీకు సహానుభూతి ఉండాలి, ఎంపతి అంటాం. నీకు అది మిస్ అయిపోయి నువ్వు పేదోడి భూమిని గుంజుకోవటం, అధికారం ఉంది కాబట్టి, పోలీసు వాళ్ళు నేను చెప్పినట్టు తోలుబొమ్మలే ఆడుతున్నారు కాబట్టి, కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు చేస్తున్నారు కాబట్టి అని చెప్పని నువ్వు వాళ్ళను సైన్యాన్ని పంపించినట్టు వాళ్ళ మీద పంపిస్తే వాడు పిల్లి కూడా మూలక పెడితే తిరగబడుతుందండి. వాడు చదువుకోని రోడ్డు కాకపోవచ్చు, పేద లంబాడి గిరిజన బిడ్డలు కావచ్చు, దళిత బిడ్డలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, కానీ వాడి హక్కుకు భంగం కలుగుతుంటే, వాడి అస్తిత్వం భంగం కలుగుతుంటే, ఒకవేళ వాడు రిటాలియేట్ అవుతే వాడి మీద కేసులు పెట్టడం తగునా? కేసులు పెట్టి మీరు జైళ్ళలో పెడతారా? మీరు అలియాలా? పాపం ఇవాళకి కూడా నాకు తెలిసి లగచర్ల బాధితులకు బెయిల్ రానిస్తలేడు రేవంత్ రెడ్డి, అడ్డుకుంటున్నాడు బెయిల్ రాకుండా. మహిళలు సార్ ఏదో సామాజిక మాధ్యమాల్లో చూసినాం, రాత్రిపూట లైట్లు బంద్ చేసి అప్పుడు పాపం అది ఆ నైట్ వాజ్ వెరీ ధ్వంసకరమైనటువంటిది. వాళ్ళను తాగి గుండగాళ్ళు, పోలీసు వాళ్ళు, తర్వాత మహిళల పైన కొంత ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంట్ బంద్ చేసి, మన కాశ్మీర్లో లేం కదా. అంటే ఒక భయానకమైన నా కాన్స్టిట్యున్సీలో నాకు వ్యతిరేకం ఉంటుందా, నేను ఇయ్యమంటే ఇయ్యాలా, పొమ్మంటే పోవాలా అనేటువంటి ఒక దొరరికం ఏదైతే చూపెడతా ఉండో రేవంత్ రెడ్డి గారు, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్. అదే దొరరికం హైడ్రా పేరు మీద చూపెట్టిండు, అదే దొరరికం మూసి బాధితుల పైన చూపెట్టిండు, అదే దొరరికం లగచర్లలో చూపెడుతున్నాడు, అదే దొరరికం ఇవాళ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులపైన లేకపోతే పరామర్శకు పోయినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీలపైన చూపెడుతున్నాడు. ఇది తప్పు అన్నటువంటి సామాజిక మాధ్యమ ఉద్యమకారుల పైన లేకపోతే మీలాంటి వాళ్ళ పైన కూడా ఇవాళ అదే దొరరికం చూపెడతా ఉండు. దిస్ ఇస్ అన్డెమోక్రాటిక్. దురదృష్టం. నిన్న భారత రాజ్యాంగ దినోత్సవం ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీలో ఆయన భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుతుంటే కాన్స్టిట్యూషన్ డేలో పోయి అక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
నాకు అనిపించింది ఇది దయ్యాలు వేదాలు చెప్పినట్టుండి అక్కడ కూర్చొని ఆయన పెద్ద దయ్యం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. సార్ మీరు రాజకీయ పరిజ్ఞానులు కాబట్టి మీలాంటి వాళ్ళకు అసలు ఈ హైడ్రా అనే అంశం ఎందుకు వచ్చింది సార్? రాజకీయాల్లో వచ్చింది, దాన్ని ఎందుకు నిర్విరామంగా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే వదిలేసి చాలా మందిని నష్టపరిచి ఇప్పుడు దాని మీద ఎటువంటి ఊసు లేకుండా ఎందుకు సార్ ఇటువంటి ఎందుకు మీ వస్తుంది? ప్రశ్నలోనే సమాధానం నాకు తెలిసి ఇంకా నేను ఆన్సర్ చెప్పవలసిన అవసరమే లేదు. మీరు నేను రాసినాను 2020 జిహెచ్ఎంసి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది, నా చేతులతో రాసిన. మరిశేషర్ రెడ్డి గారు కూడా దానికి చైర్మన్, నేను దాంట్లో మెంబర్. బట్ ఐ టుక్ ఎ లిటిల్ లీడ్, వారికి ఎక్కువగా నేను తీసుకొని లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలని ఆలోచన నాది. సార్ ఎందుకు అన్నాము అంటే అప్పుడు మీకు గుర్తుంటుంది 20కి ముందు, జస్ట్ 20కి ముందే కదా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. అన్ని ప్రాంతాలు కూడా వరదలు కొట్టుకుపోయి చాలా మంది చనిపోయినారు, ఆస్తి నష్టం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఎన్నికల సందర్భం కాబట్టి ప్రజలను అప్పుడు బాగా బాధ పెట్టిన సమస్య కాబట్టి దీన్ని తప్పనిసరిగా అడ్రస్ చేయాలని చెప్పని కాన్స్టిట్యూట్ ఏ లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఇన్ కొలాబరేషన్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అంటే ఈ రెసిడెంట్ ఆర్డబ్ల్యూఎస్ అంటాం కదా, వాళ్ళతో కొలాబరేట్ పెట్టాలని చెప్పి రాసినాను. అవర్ ఐడియా వాజ్ దట్ నువ్వు ఒక ప్రాపర్ సైంటిఫిక్ సర్వే చేసి బౌండరీస్ను, ఎఫ్టిఎల్ను లేకపోతే బఫర్ జోన్స్ను ప్రాపర్గా డిఫైన్ చేసుకొని మొత్తం కూడా ప్రజలను భాగస్వాములు చేసి, ఈ పీపుల్ ఇవన్నీ సోషల్ ఎసెట్స్ అంటాం, చెరువులు కానీ నదులు కానీ ఇవన్నీ సోషల్ ఎసెట్స్. ఇవి ఏ ప్రభుత్వం కాపాడలేదు, ప్రజలు వద్దనుకుంటే ప్రభుత్వాలు కాపాడలేవు. ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే ప్రభుత్వాలు కాపాడగలుగుతాయి. అటువంటి అప్పుడు వాళ్ళను కలుపుకొని పెట్టాలని చెప్పని రాస్తే ఈయన రాత్రి వస్తాడు హైడ్రా అని పెట్టి, రంగనాథ్ అని పెట్టి. హైడ్రా అంటే మనకు గాడ్జిలా అనే సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? ఒక మాన్స్టర్ సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తుంది, వచ్చి తోడపోటు చేసి ఇళ్ళని కొలగొడుతుంటుంది. అట్లా ఒక గాడ్జిలా లెక్క తయారు చేసి ప్రజల మీదకి వదిలిపెట్టాడు. మరి వదిలిపెట్టినోడు ఏం చేసినాడు? రేవంత్ రెడ్డి లాంటి పెద్ద మనుషులకేమో నోటీసులు ఇస్తా అంటివి, తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకేమో నోటీసులు ఇస్తేవి, పేదోళ్ళకేమో రాత్రి పోయి కూల్చివేతలకు పాల్పడుతుంది. బఫర్ జోన్లో ఉండడం చెప్పని వాడు దొంగ అంటుంటుంది, చొరబాటుదారుడు అంటుంది. పిల్లల పుస్తకాలు తీసుకుపోనీయలేదు, రేపు పొద్దుగాల ఎగ్జామ్ ఉన్నది మాకు, రేపు స్కూల్కి పోవాలంటే తీసుకుపోనీయలేదు. ఇది చేసినోడు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? హైకోర్టులో ఆయన జస్టిస్ లక్ష్మణో ఎవరో ఆయన ఇష్టం వచ్చినట్టు మొటికాయలు పెట్టంగానే బుద్ధి వచ్చినట్టుగా అప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరితో పిలిచి మీటింగ్ పెట్టి తర్వాత ఏది చేయాలా ఏది చేయొద్దని. ఇప్పుడు ఏది హైడ్రా, ఏది చెరువులే, కూల్చివేతలే. అంటే ఇదంతా ఏంటంటే ఇప్పటివరకు కూలగొట్టిన ఇళ్ళ బాధ్యులు ఎవరు సార్? పేదవాళ్ళు. మీరు మీ పెద్దోడిని ఎవరిని కూలగొట్టి నాకు చెప్పండి. మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, ఏమొద్దు, మన గూగుల్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఏ చెరువు పక్కన ఇండ్లు ఎవడెవడు పెద్దోళ్ళు ఎవరిని కూలగొట్టలే కదా. బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఒక పెద్దవాడు ఇవన్నీ కూలగొట్టలే. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని మూర్ఖత్వం ఏంటి అంటే, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్. అసదుద్దీన్ ఓవైసీ గారు అన్నారు జిహెచ్ఎంసీ దగ్గర, ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఆఫీస్ మేము చిన్నప్పుడు స్కూల్కి పోతుంటే అదొక చెరువు ఉంటుండే, తలాబ్ ఉంటుండే, ఆ తలాబ్ ఇప్పుడు ఇలా అదైపోయిందని చెప్పని. నాకు తెలుసు రామంతపూర్ చెరువు పెద్ద చెరువు, ఇంత అయిపోయింది అది ఇప్పుడు. తర్వాత ఇంకోటి అంబర్పేటలో ఉంటుంది లంబాడి చెరువు ఏదో అంటారు, అది పోయింది. నల్లకుంట లేదు ఇప్పుడు. విద్యానగర్ పక్కన ఉన్న నల్లకుంటనే దాన్ని అట్లా నల్లకుంట అంటుండే. నల్లకుంట లేదు, చెరువు ఉండాలి, చెరువు లేదు. అట్లా ఉప్పల్ దగ్గర చెరువు పెద్ద చెరువు ఇంత అయిపోయింది ఇప్పుడు. అంటే కాలక్రమేణా సోషల్ ఎవల్యూషన్లో, హ్యూమన్ ఎవల్యూషన్లో కొన్ని అవసరం ఉండొచ్చు, కొన్ని అవసరం ఉండకపోవచ్చు, కొన్ని ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేకపోవచ్చు. ఇప్పుడు గండిపేట ప్రాబ్లం అదే. గండిపేట బాగుండాలంటే మీకు వికారాబాదు మొదలుకుంటే గండిపేట వచ్చేంత వరకు కన్స్ట్రక్షన్ ఉండొద్దు. మీకు చేవళ్ళంతా కన్స్ట్రక్షన్స్ వచ్చే, వికారాబాద్ అంతా కన్స్ట్రక్షన్స్ వచ్చే, పరిగంతా మొత్తం మీకు క్యాచ్మెంట్ ఏరియా అంతా మీకు హ్యూమన్ జంగల్ వచ్చినాక, కాంక్రీట్ జంగల్ వచ్చినాక ఇంట్లోకి నీళ్ళు ఏడంగా రావు కదా, వచ్చే మురికి నీళ్ళు వస్తాయి. సో దేర్ ఫార్ గండిపేట, ఉస్మాన్ సాగర్లు, ఇవి హిమాయత్ సాగర్లు కూడా ఆగమైనట్టుగానే కొన్ని చెరువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలనుకుంటే కూడా ఉంచుకోలేకపోవచ్చు. దీనిపైన ఒక సైంటిఫిక్ స్టడీ చేయవలసిన అవసరం ఉండే. రాత్రి కూల్స్తా నేనేదో ఉద్దారకుడిని, భగీరథుడిని, చెరువులను కాపాడే మంచి పేరు వస్తుంది నాకు అనుకుండా, లేదా దాని పేరు మీద కలెక్షన్ చేద్దాం అనుకున్నాడా, కొన్ని ఊలగొట్టి కొన్ని ఊలకపోతే ఎట్లా అనుమానం వస్తుంది. అదొక అట్లనే మూసి కూడా ఇప్పుడు ప్రియారిటీ పిండి కొద్దీ రొట్టె. నీ దగ్గర ఇవాళ 10 నెలలనే 1,00,000 రూపాయలు అప్పు చేసినావు,
30-40 వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. సార్ నువ్వు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, నువ్వు ఏ పనికి కూడా నువ్వు డబ్బులు లేవు అని చెప్పని లబోదిబో మొత్తుకుంటా 1.5 కోట్ల రూపాయలు నువ్వు. సార్ వీటన్నిటికీ సమానం చెప్పకపోగా ప్రతి సభల సమావేశాల మీద ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం ఇప్పుడు అది అట్లా ఫ్యాషన్ అయిపోయింది. దాన్నే టీవీ వాళ్ళు చూపెడుతున్నారు, దాన్నే పేపర్ వాళ్ళు చూపెడుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నేను చెప్తున్నా మీకు, భవిష్యత్తులో ఎవడు తెలంగాణలో వ్యాపారస్తుడు కానివాడు, సార్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ కానివాడు, లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు నడిపే తోడు కానివాడు ఎవడు కూడా రాజకీయాలకు రాడు. ఇది ఒక మొత్తం ఒక సార్ ఇంత బలంగా ఎట్లా చెప్తున్నారు? రారు. ఎందుకు ఈ బూతులు తిట్టుకోవడం కోసం? ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, యూనివర్సిటీలో పెద్ద గ్రాడ్యుయేట్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్, మీరు వస్తారా పాలిటిక్స్ రమ్మంటే? ఎందుకురా నేను ఈ బూతులన్నీ నాకు ఎందుకు, నేను మంచిగా జర్నలిస్ట్గా ఉన్నా కదా అనుకుంటారు. ఓ మంచి లాయరో, ఒక మంచి డాక్టరో, లేకపోతే ఒక టీచరో, ఒక ప్రొఫెసరో రాజకీయాల్లోకి వచ్చి మనుగడ కొనసాగించేటట్టుందా? ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు లేవు. లేదు. ఇప్పుడు ఈ బూత్ రాజకీయాలు కావాలి కదా, బూత్ రాజకీయాలు కావాలా, డబ్బు రాజకీయం కావాలా, కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే రాజకీయం కావాలా. ఈ ఇట్లా ఆఖరికి నువ్వు ఇప్పుడు నిన్ను హెపోవా నిన్ను తిడితే తప్పులేదు, నీతో పాటు నీ భార్యలను, పిల్లలను, అత్తలను, మామలను, ఇక మొత్తం ఖాందాన్ దాకా తీసుకుపోయి నువ్వు తిట్టేదాకా తీసుకుపోయిన తర్వాత రాజకీయం నో ఎడ్యుకేటెడ్ విల్ కమ్. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, తెలంగాణ రాజకీయాలంటే ఇక బూత్ రాజకీయాలు. భవిష్యత్తులో ఎవరు కూడా కొద్దో గొప్ప చదువుకున్నవాడు ఎవడు కూడా రాజకీయాల్లోకి రాడు అనేటువంటి ఒక రీతిలో రాకుండా చేస్తాను. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఈ రకమైన విధ్వంసాలు ఉంటాయి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అని అనుకున్నారా సార్? అస్సలు జెండా పట్టుకొని పాపం 2014కి వెళ్ళి జెండా పట్టుకొని కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అక్కడ. అరే మరి భయం అవుతుంది వాళ్ళకు కూడా, అధికారం పోతుందట, పార్టీ బ్రష్ పట్టిపోతున్నది, పార్టీ పేరు. ఇప్పుడు ఇవాళ పోయి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అశోక్ నగర్ చౌరస్తాలో పోయి నిలబడి నేను రేవంత్ రెడ్డి గారి గురించి అంటలే, నేను గర్వంగా పోయి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోయే పరిస్థితి ఉందా? లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ పిసుకస్ వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు, చెప్తే ఇంటలేడు. రేవంత్ రెడ్డి గారు ఏ ఎజెండా తోటి అధికారంలోకి వచ్చారు సార్? ఇప్పుడు వారు ఏం చేయబోతా ఉన్నారు? ఆయన ఎజెండా సెల్ఫిష్ ఎజెండా అండి. నేను సరే కాంగ్రెస్ పార్టీని కూడా గట్లనే కబలించిండు, చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్టుగా ఆయన పెద్ద మనిషి. సరే డెమోక్రసీలో ఎవ్రీబడి, ఎవరు జోజితావో సికందర్ ఎవరైనా పోవచ్చు, ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే అంటాడు, 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను అంటాడు, అవన్నీ అది వాళ్ళే అంటారు. నీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాతనైనా నీ పాత లక్షణాలను విడనాడి నువ్వు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసి ఉంటే బాగుంటుండే. నేను సింపుల్ చెప్తానండి, నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు అన్అలాటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. హోమ్ ఆయన దగ్గరే, మున్సిపల్ ఆయన దగ్గరే, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే, లా ఆయన దగ్గరే, ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే. జనరల్గా విద్య, వైద్యం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఇండిపెండెంట్ వ్యక్తులకు ఇస్తారు, వాళ్ళకి వేరే పనులు ఒప్పచెప్పడం వల్ల. ఇఫ్ యూఆర్ హెల్త్ మినిస్టర్ యూఆర్ ఓన్లీ ద హెల్త్ మినిస్టర్, బికాజ్ దానికి ఇంపార్టెన్స్ అంత ఉంటుంది, కాంప్లికేషన్స్ అట్లుంటాయి కాబట్టి, అంత అటెన్షన్ ఉండాలి కాబట్టి. నువ్వు ఎడ్యుకేషన్ నీ దగ్గర పెట్టుకుంటువి, నువ్వు బిజీ అయ్యాయి, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం బిజీ అయ్యాయి, పిల్లలు చచ్చిపోతే కనీసం రివ్యూ చేస్తలేడండి ఆయన. స్టిల్ ఈ రోజు వరకు ఇంతవరకు రివ్యూలు లేవు. పొద్దులైతే ఢిల్లీ తిరుగుతూ ఉండే, లేకపోతే అదానీలు అని చెప్పని వాటితో ఇంటో తిరుగుతూ ఉండు. బట్ నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదో పెద్ద 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 గుదిబండ అది. దాన్ని మేనేజ్ చేయటం అంటే లక్షల మంది టీచర్లు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, దాన్ని నువ్వు ఒక స్పెషల్ ఓరియంటేషన్తో ఉండాలా. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి 100 డిపార్ట్మెంట్లు ఆయన దగ్గరనే, ఈ ముఖ్యమంత్రికి 100 పోర్ట్ఫోలియోలు. ఇక నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా సఫర్ అవుతుంది అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏ లక్ష్యంతో అధికారంకి వచ్చిండో ఆయన లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. టు మేక్ మనీ, టు మేక్ హిమ్సెల్ఫ్ పాపులర్, అంతవరకు అయితే చేసుకుంటున్నాడు. ఏమవుతారు, ఆగమవుతారు, ఏముంటుంది. ప్రజలు పార్టీలు గెలిచి దురదృష్టం ఏంటి అంటే
కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కానీ ప్రజలను గెలిపిస్తాను అధికారంలోకి వచ్చి వాళ్ళ ప్రజలను ఓటమి పాలు చేస్తూ ఉంది వాళ్ళు రేవంత్ రెడ్డి నేతృత్వంలో. దురదృష్టం, ఏ మంత్రి కూడా మాట్లాడతలేడు, చెప్పట్లేరు. ఇది తప్పురనైనా అని చెప్పొచ్చు కదా. ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు హైడ్రాన్ ఎండార్స్ చేస్తారా, మూసీని ఎండార్స్ చేస్తారా? ఇష్టం వచ్చినట్టు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి డిపిఆర్ లేదు, ఆల్ లేదు, సూల్ లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పని 1,50,000 కోట్లు మూసీ పేరు మీద మేము అదానితోటో లేకపోతే ఇంకో ఎవరితోటో ఒప్పందాలు చేసుకుంటాం అంటే కరెక్టేనా చెప్పండి? ఎవరు మాట్లాడతలేరు. ఈరోజు అల్టిమేట్ గా సఫర్ అవుతుంది ఎవరు సార్? రేవంత్ రెడ్డిని కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు. పీపుల్ ఆర్ ద సఫరర్స్. డెమోక్రసీ గమ్మత్ ఏంటంటే ప్రజలే అధికారం ఇస్తారు, ప్రజలే ఇబ్బంది పడతారు. ఎక్కడన్నా తేడా జరిగితే ప్రజలే ఇబ్బంది పడతారు. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. గ్రూప్ 1 సింపుల్ ఎగ్జాంపుల్, జియో 46 మీకు గుర్తుండొచ్చు. జియో 46 ఆ పిల్లలకు రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు మంత్రులు వాళ్ళందరూ ఫోటోలు దిగి ఏమో మొత్తం కొత్తరాజులు దిగినట్టు ఫోటోలు దిగిన అందరూ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా 1,00,000 మంది పిల్లలు అరే ఈ జీవో పోతుందట అని చెప్పని వాళ్ళు పోయి ఇంటింటికి ప్రచారం చేస్తారు. నువ్వు అధికారం లాగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే వాళ్ళు ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, సుప్రీం కోర్టుల కేసు. అంటే నువ్వు యూఆర్ నాట్ డెమోక్రాటిక్. నీకు గ్రాటిట్యూడ్ లేకపోవడం పక్కకు పెడితే నువ్వు డెమోక్రాటిక్గా లేవు, కనీసం నువ్వు చర్చ కూడా చేయట్లేవు. గ్రూప్ 1 అట్లనే, గ్రూప్ 2 అట్లనే, ఇప్పుడు జరగబోతున్న పరీక్షలు కూడా అట్లే. ఆయనకు ఒక ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ మిస్ కావడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు. ప్రజాపాలన నిర్వహిస్తున్నాం, మా దగ్గర కంచెలు ఉండవు, పోలీసులు ఉండరు, ఎవరైనా డైరెక్ట్ రావచ్చు, ఎవరినన్నా ఎప్పుడన్నా కలవచ్చు, ఎవరి సమస్యలైనా చెప్పుకోవచ్చు, ధర్నా చౌకులు ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు అన్నా చెప్పుకోవచ్చు, మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అంటారు వాళ్ళు. నేను ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే మీకు తిరుపతి వెంకన్నను కలవటం ఈజీ అవుతుంది కానీ ఈయనను కలవలేరు మీరు. ఇదే క్వశ్చన్ 1 month బ్యాక్ కోదండరామ్ సార్ని కూడా అడిగినా సార్, గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా సార్ అంటే వారు ఒక మంచి మాట అన్నారు. గత ముఖ్యమంత్రి కనీసం కలవాలన్నా మినిస్టర్లకు కూడా టైం ఇవ్వడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సరే సమస్య పరిష్కారం అవుతుందా కాదా తర్వాత సంగతి, కానీ కలుస్తున్నాడు, వాదన వింటున్నాడు, బాధలు వింటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే కోదండరామ్ సార్ని పెద్ద మనిషిని ఏమనాలో నాకు తెలుస్తుంది. ఇప్పుడు కోదండరామ్ గారు ఫోన్ ఎత్తుతున్నాడా రేవంత్ రెడ్డి? నాకు డౌటే. ఎప్పుడన్నా ఒకసారి చెప్పి ఫోను మీరు కావాలంటే కోదండరామ్ ముందు కూర్చోబెట్టుకొని లైవ్లా రేవంత్ రెడ్డికి ఫోన్ చేపిరి, ఒకవేళ ఫోన్ ఎత్తితే నన్ను అడుగురి. ఢిల్లీలో మొత్తుకుంటున్నారండి ఏఐసీ వాళ్ళు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన వాళ్ళే మొత్తుకుంటున్నారు. हम फोन करे तो फोन नहीं उठा रहा यार, ये कैसा चीफ मिनिस्टर है यार, बड़े बड़े चीफ ने सीएम लोग थे फोन उठाते थे मगर ये तो फोन ही उठाता नहीं हमारा అని చెప్పని అంటున్నారు. మరి కోదండరామ్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుతున్నారు అంటే ఇంకా అది పెద్ద వండర్ ఆఫ్ ద వరల్డ్. మరి ఎత్తుతున్నారేమో నాకు తెలియదు, ఒకసారి పరీక్ష చేయరు, ఒకసారి మీకే తెలిసిపోద్దిగా. సరే సార్ మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇంకోటి ఏంటంటే కలుస్తున్నాడే అనుకున్నాం, కలిస్తే మరి ప్రజల సమస్యలకు ఎందుకు పరిష్కారం రాదండి? అంటే గతంలో ముఖ్యమంత్రి కలవలేకపోయినారు, కలవకపోయిన సమస్యలు లేవు కదా, ఇంత అడ్డమైన సమస్యలు లేవు కదా. మీరు ఇప్పుడు నేను సింపుల్ ఫ్యాక్ట్ అండి, మన ఇంట్లో మనం కూర్చున్నాం, మన తిండి తిన్నాం, మన ఆదాయం పెరిగింది, నా పెన్షన్ ఇంటికి వచ్చింది, నువ్వు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే నిన్ను కలవాల్సిన అవసరమే లేదు. నాకు 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను కలవాల్సిన అవసరం లేదు, తులం బంగారం ఇస్తే నేను కలవాల్సిన అవసరం లేదు, నాకు 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తే నేను కలవా, నాకు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తే నేను కలవాల్సిన అవసరం లేదు. నాకేం పని నీతో? నీ పని నీది, నా పని నాది. నువ్వు ఒక పని చేస్తాను, కుర్చీ మీద కూర్చున్నావు, జీతం తీసుకుంటున్నావు, కాన్వాయ్ వెంబడి తిప్పుకుంటున్నావు, పోలీసులతో సెల్యూట్ పెట్టించుకుంటున్నావు, అంగు అట్టహాసాలను అనుభవిస్తున్న తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నీ నుంచి డెలివరీ చేయమని. ఐ డోంట్ ఈవెన్ బాదర్ టు మీట్ యూ, వై షుడ్ ఐ కమ్ అండ్ మీట్ యూ? ఎందుకు కలవాలి నేను? ఎప్పుడు నువ్వు ఇస్తా అన్నటువంటి ఒక వాగ్దానం అమలు చేయాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది, ఆయన చేసే పని చేసింది. అణగారిన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నాం మేము, దళితుడైనటువంటి స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టినాం, యూనివర్సిటీ స్థానంలో వీసీ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టినాం, గిరిజనులకు ప్రయారిటీ ఇస్తున్నాం, మాదిగలకు ప్రయారిటీ ఇస్తున్నాం, బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఉపేందర్ గారు అర్థవంతమైనటువంటి ఒక వాదానికి చర్చ చేయొచ్చు, మూర్ఖంగా మాట్లాడితే అర్థం లేనటువంటిది. కేసీఆర్ గారు కూడా చేసిండ్రు అట్లంటే, ఇద్దరు స్పీకర్లను బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వాళ్ళను కౌన్సిల్కు అసెంబ్లీకి మసూనచారిని, కౌన్సిల్కు స్వామిగౌడ్ని పెట్టిండ్రు. ఎప్పుడు లేని విధంగా ఫైనాన్స్, హెల్త్ మినిస్ట్రీసు డౌన్ ట్రాడన్ సెక్షన్స్కి ఇచ్చిండ్రు. 70 ఏళ్ళ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఎక్కడా జరిగినటువంటి ఒక రీతిలో అడ్వకేట్ జనరల్ పోస్ట్ను ఒక బీసీకి ఇచ్చిండ్రు. ఇది హిస్టరీ, నోబడీ ఇన్ ద కంట్రీ హాస్ గివెన్. భారత రాజ్యాంగం రాసిన తర్వాత, కోర్టుల నిర్మాణం అయిన తర్వాత ఒక్క బీసీ కూడా ఏజీగా అపాయింట్ కాబడలేదు. ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాజ్ అపాయింటెడ్ బై ది కేసీఆర్. ఇప్పుడు
అయినప్పటికీ కూడా ప్రజలకు ఏదో అసంతృప్తి జరిగింది, వాళ్ళు మంచి వచ్చాడో నిన్ను అధికారంలో తీసుకొచ్చిండ్రు. నువ్వు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇవాళ సార్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు గెలవడమే పెద్ద విశేషం అనుకున్న సందర్భాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కేవలం సార్వత్రిక ఎన్నికలు ఇంకో 10 రోజులు ప్రచారాన్ని ముందెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా 50,000 మెజార్టీ 60,000 మెజార్టీ రావడం అనేది ఇది దేనికి సంకేతం సార్? అంటే ఒకటి మనం ప్రజల విజ్ఞతలను ఎప్పుడు కూడా నేను తప్పుపట్టడానికి సిద్ధంగా లేను. పెద్ద ఎత్తున ఇప్పుడు మీరే చెప్తున్నారు, గ్రూప్ 1 ఉద్యోగస్తులు 3 లక్షల మంది ఉద్యోగస్తులు, అన్ఎంప్లాయిడ్ యూత్ 3 × 4 వేసుకుంటే 12 లక్షల మంది. ఆ 12 లక్షల మంది ఇంకొక 3-4 వేసుకుంటే 36-40 లక్షల మంది. ఆ 40 లక్షల మందిని అయితే మీకు న్యాయం చేస్తా, మీకు ఉద్యోగాలు అని చెప్పారంటే ఒప్పుకున్నారు కదా. 1,00,000 మంది GO46 వాళ్ళు. ఆ 1,00,000 మంది ఇంటూ ఒక 4 వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకుంటే 4 లక్షలు. ఆ 4 లక్షలు ఇంకొక 5 వాళ్ళు తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తే 20 లక్షల మంది. ఇట్లా మీరు వాగ్దానాలు చేస్తే నమ్మినారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. నేను కూడా అరే ఇస్తాడేమని అనుకుంటా కదా ఇస్తాడేమని. నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ 4,000 రూపాయలు ఇస్తాను. తర్వాత ఎడ్యుకేషన్ ఎలవెన్స్ కార్డ్స్ 5 లక్షల రూపాయలు 10 లక్షలు ఏదో కార్డ్స్ ఇస్తాను, తులం బంగారం ఇస్తా అని చెప్పనంటివి. ఏదో ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసినావు. ప్రజలు కూడా ఏదో మార్పు అంటే ఆ మార్పు ఎట్లుంటుందో అని చెప్పని వాళ్ళు కూడా నిన్ను నమ్మినరు. ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు అంటే నిన్ను నమ్మి ఓట్లేసినందుకు నన్ను నమ్ముతారా అని గొంతుకు వస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నమ్ముతావరా అని గొంతుకు వస్తున్నాను. ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఇప్పుడు 1 year సెలబ్రేషన్ జరుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను 4,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తాడో చెప్తాడా? మహిళలకు కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అంటారు వాళ్ళు. ఎక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కోటీశ్వరులను చేస్తారు. ఇప్పుడు మింగా మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా ఉన్నది ఆయన. నువ్వు ముందైతే మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు ఇయ్యా, 2,500 మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయి సార్. ముఖ్యమంత్రి గారిని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పి ఎవరు డిమాండ్ చేయలేదు కదా. ఆయనే అనౌన్స్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయనే తప్పడం ఏంటి సార్? ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఆయనకు ఆలోచన ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి ఎవరు అడగలేదు. వారే చేస్తామన్నారు, లేదంటే రాజీనామా చేస్తామని అన్నారు. మరి దాని మీద ఇప్పటి వరకు వారికి రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం ఉంటుందా ముఖ్యమంత్రి గారికి? దుందుడుకు కదా ఇది. దుందుడుకు నిర్ణయమే కదా చెప్పండి. మీరు సింపుల్ మీ కాస్ట్ సెన్సస్ గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసినారు చెప్పని మొత్తం మీరు ఫేస్ వైజ్ చూడండి. మీరు మీద నోరు పెట్టుకొని జడ్జ్మెంట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. కృష్ణమూర్తి జడ్జ్మెంట్ చెప్తా ఉన్నది, సుప్రీంకోర్టులో రకరకాల జడ్జ్మెంట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. యూ నీడ్ టు అపాయింట్ ఏ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని నేను హైకోర్టులో కేసు వేస్తేనే, జాదుల శ్రీనివాస్ గౌడ్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పిటిషనర్స్, మా కేసులోనే హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని? సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మీరు ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి అంటే డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని ఎప్పుడో సెప్టెంబర్లో ఆర్డర్ ఇస్తే, నువ్వు బీసీ కమిషన్ దాని తర్వాత అపాయింట్ చేసి దాంట్లో ఒక లైన్ రాస్తాడు, దిస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని రాస్తాడు. అది తప్పు అని చెప్పని మళ్ళీ ఆర్ కృష్ణయ్య మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు మళ్ళీ నెత్తి మీద మొట్టకాయలు పెడితే ఇది పక్కన పెట్టి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్. మీరు ఆలోచన ఉన్నట్టా చెప్పండి. మీరు ఆయన పేరు వెంకటేశ్వరరావా? ఇప్పుడు ప్రభుత్వ తరఫున డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి, వై ఇస్ దట్ రేవంత్ రెడ్డి కుడ్ నాట్ డూ ఇట్ బిఫోర్? కోర్టుల తీర్పులు ఉన్నాయి, ఇదే కొత్త ఇన్వెన్షన్ కాదు. అంటే కోర్టుల తీర్పులు చూసే ఓపిక లేదు, రాజ్యాంగాన్ని చదివే ఓపిక లేదు, లేకపోతే చదివిన మీలాంటి వాళ్ళని ఎవరైనా కూసబెట్టుకొని మాట్లాడే తెలివి లేదు. ఇవన్నీ లేకపోవడంతో 100 రోజులను పెట్టుకోవాలి కదా. 100 రోజులు పెడుతున్నా అంటే బడ్జెట్ నాకు ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు, ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమంది ఒమిషన్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, ఏంటివి అన్నీ చెప్పని చూసుకోవాలి కదా. ఏం లేకుండా డెడ్ లైన్ పెట్టుకుంటివి, నువ్వే అరే నువ్వు 100 రోజుల్లో పెడతా అన్నావు చేస్తా అన్నావు కదా అంటే అట్లెట్లా అడుగుతారా అని మళ్ళీ నువ్వు బూతులు తిడుతుంటివి. అది సమంజసం కాదు కదా. యూ కాంట్. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి తెలియకలోడు అయితే అడుగుతా, నువ్వు చెంపలేసుకుంటే అడగనేది. నా వల్ల కాదు భయ్, నేను చేయలేను, నేను ఏదో మభ్యపెడుతుందుకో లేకపోతే అవగాహన లేకనో నేను వాగ్దానాలు చేసినా నేను చేయలేను అని చెప్పానంటే దెన్ పీపుల్ విల్ డిసైడ్ హౌ టు గో అలాంగ్ అండ్ అపోజిషన్ ఆల్సో విల్ డిసైడ్ హౌ టు గో అలాంగ్. కానీ నువ్వు అమలు చేయకుండా బూతులకు ఎగబడి ప్రజలను రిప్రెషన్ గురి చేసినప్పుడు తప్పనిసరిగా నీ వాగ్దానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఇస్తున్నాం, 500 బోనస్ ఇస్తున్నాం, గ్యాస్ 500కి ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా చేయడానికి మహిళలు 1,20,00,000 పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరని చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఉపేందర్ గారు, నేను MBA HR చదువుకున్నా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. తర్వాత నేను కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసిన HR కూడా టీచ్ చేస్తుంటే నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాంట్లో ఒక ఫండమెంటల్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, పీపుల్ నెవర్ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్,
రైట్. ఇది మేనేజ్మెంట్లో మేము చెప్తుంటాం హ్యూమన్ హెచ్ఆర్ ప్రాక్టీషనర్స్కు హెచ్ఆర్ ప్రొఫెషనల్స్కు పీపుల్ విల్ నెవర్ యువర్ ఎంప్లాయీస్ విల్ నెవర్ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ బట్ దే విల్ ఓన్లీ ఆస్క్ ఫర్ వాట్ యూ హ్యావ్ నాట్ డన్. రైట్ నువ్వు చేసింది అడుగు. మన ఇంట్లో కూడా సార్ ఇప్పుడు మీరు 100 చేసి పెట్టరు, 100 చేసి పెట్టింది అడగరు, ఇదైతే ఫ్యాక్ట్ సార్. నువ్వు చెయ్యండి అడుగుతారు. అవును ఎందుకు? నువ్వు చేస్తా అన్నావు కాబట్టి. సార్. నువ్వు చేస్తా అనకపోయినా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఇది హ్యూమన్ నేచర్. ఇది ఒకటి. రెండవది ఇక్కడేంది, నువ్వు ఒక పెద్ద పుస్తకాన్ని ముందుకు పట్టుకొచ్చి నేను ఇదంతా అమలు చేస్తా అని చెప్పినావు, తర్వాత నువ్వు అమలు చేయమని అడుగుతారు కదా. అడగడం తప్పెట్లా అవుతుంది? కాబట్టి నేను ఇన్ని చేసినా అంటే నువ్వు ఇన్ని చేస్తే కూడా చేయని ఒకటి మిగిలితే కూడా ఒకదానికోసం అడుగుతారు. దట్స్ ఎ డెమోక్రసీ. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, దాని రాజ్యాంగ స్ఫూర్తి. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఆలోచించి మేము చేస్తున్నాం కదా. నువ్వే అన్నావు భయ్, ఎవడు పెట్టుకోమని టెస్ట్ పెట్టుకున్నావు. నీకు నువ్వే 100 రోజుల్లో నేను ఇన్ని చేస్తాను. నిన్ను ఎవడు అడిగింది? ఏ దేవుడు అడిగింది నిన్ను? ఏ దేవుడు అడగలు కదా. నీకు నువ్వే పెట్టుకుంటేవి. అది పెట్టుకున్నాక ఇట్లా పెట్టుకున్నావు అంటే మీరు చేసిండ్రా మేము చేయలేదు అని చెప్పని బూత్లకు ఎగబడుతుంటివి, ఆడినోళ్ళ పైన లాఠీ చార్జీలు చేపిస్తుంటివి, జైళ్ళలో పెట్టిస్తుంటివి, కేసులు పెట్టిస్తుంటివి. ఆ సోషల్ మీడియాలో పిల్లలకు కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, కొంచెం టప మాటలు అంటారు, అన్నోని మీద కేసులు పెడుతుంటివి, జైళ్ళలో నొక్కుతుంటివి. ఎట్లా డెమోక్రటిక్ అవుతుంది చెప్పండి సార్? వీళ్ళు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే కేసీఆర్ గారి కుటుంబం చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, వారికి ఆ స్థానం ఉంటుందని అన్నారు. ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఎందుకు మన కాళేశ్వరం మీద ఒక నివేదిక అంటూ వస్తలేదు? అందులో అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఎందుకు వీళ్ళు తేల్చి చెప్పలేకపోతే? సెల్ఫ్ కాంట్రడిక్షన్. అది సెల్ఫ్ గోలు, సెల్ఫ్ కాంట్రడిక్షన్ అంటారు. ఇప్పుడు ఏ కాళేశ్వరం అయితే నిరర్ధకము అన్నారో ఆ కాళేశ్వరాన్ని నిరర్ధకంగా ఉంచాలని కుట్ర చేసిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాని డ్యామేజ్ ఎప్పుడు జరిగిందండి? దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్, మిడ్స్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్లో జరిగింది. అధికారంలోకి రాగానే అటువంటి ప్రాజెక్టులు ఏం చేస్తాం, ఇమీడియట్గా రిపేర్ చేస్తాం. నెలల కొద్దీ వాళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టే ప్రయత్నం చేసిండ్రు. సిడబ్ల్యూసి వచ్చి నెత్తి మీద మొట్టకాయలు వేసేంత వరకు దాన్ని ముట్టుకోలే. మళ్ళీ రిపేర్ చేయవా అని చెప్పారు అన్నాక దానివల్ల ఏం జరిగింది? నీళ్ళని లిఫ్ట్ చేయలేకపోయినారు. దానివల్ల ఏం జరిగింది? దాని పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు పంటలు నష్టపోయినారు, రైతులు నష్టపోయినారు. ఇవాళ ఏంది పరిస్థితి అంటే, ఇవాళ గోదావరిని నీళ్ళు తీసుకొచ్చి నేను మూసీలో పోస్తా, గండిపేటలో పోస్తా అంటున్నాడు. ఏ నీళ్ళు పోస్తా అంటున్నాడు? సరే, కొండపోచమ్మ సాగర్ను పక్కన పెట్టి నేను మల్లన్న సాగర్కి వెళ్ళి పట్టుకొస్తా అంటున్నాడు. అది వేరు ముచ్చట, అది డిఫరెంట్ డిబేట్. 1,100 కోట్లది 7,000 కోట్లు ఎట్లా పెంచుతున్నాడు అనే చర్చ పక్కకు పెడితే, మరి నువ్వు నిరర్ధకమైన ప్రాజెక్టులకి నీళ్ళు ఎట్లా తెస్తున్నావు అంటే దెర్ ఇస్ అ కాంట్రడిక్షన్. ఆయనకు సరే, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శ చేస్తాం, ప్రతిదాన్ని కూడా ఇంతలో భూతద్దం పెట్టి చూస్తుంటాం, ఏడ దొరుకుతాడరా అని. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అన్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడినాం. అధికారంలోకి వచ్చినాకనన్నా బాధ్యతగా ఉండడం అనేది అవసరం రేవంత్ రెడ్డి గారికి. అది నేర్చుకోలేకపోతున్నాడు. ఇంకా 4 ఏళ్ళు ఈ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 4 ఏళ్ళు ప్రజల కష్టాలు తక్కువ ఉంటారు సార్ అంటే మీ అంచనా ప్రకారం? ఇప్పుడు మనమే ఓట్లు వేసినాం కదా. మనమైతే నేను చెప్పిన కదా, అంబేద్కర్ గారు పాపం గింత హ్రస్వ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు, షార్ట్ సైటెడ్ ఫెలోజు, లేకపోతే ఇంత విజన్ లేనటువంటి వాళ్ళు, మూర్ఖులు ముఖ్యమంత్రులు రాజకీయాల్లోకి వస్తారని ఆయన అనుకోలే. ఆయన పాపం ఆయన ఇంత వ్యాపార అణచివేత, ఒక డ్రకోనియన్, ఒక రాక్షసులు లాంటి వాళ్ళు వ్యక్తులు వస్తారని ముఖ్యమంత్రి గారు పేరు చెప్పగానే తిట్టని పదాలతోని కాకుండా కొత్త పదాలతో తిడుతున్నారు సార్. ఎందుకు ఈ రకమైన ఆవేదన ఎందుకని? అంటే మీరు చెప్పి నేను ఆ పార్టీలో 9 ఏళ్ళు నేను కూడా పనిచేసిన, అది అధికారంలోకి రావాలనుకునే పనిచేసినాం. ఎందుకు? ఇట్స్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. నువ్వు ఇలా అటు కాంగ్రెస్ పార్టీని భ్రష్టులో పట్టిస్తా ఉన్నావు. పార్టీ విధి విధానం, పార్టీ ఆఫ్ కోర్స్ వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్ ఇట్, కాంగ్రెస్ ఇస్ నోన్ ఫర్ కొంచెం గరీబీ అటావో, పేదోడని, అన్ని వర్గాలు కొన్ని ఉంటాయి. రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ఏకస్వామ్యవాదం చేసి పడేసిండు. ఒక కులవాదం, ఒక వ్యక్తివాదం, దానికి వేదికగా కాంగ్రెస్ని మార్చిపడేసిండు. బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపిస్తా 10 ఏళ్ల అభివృద్ధిలో ముందున్న తెలంగాణ ఇప్పుడు విధ్వంసాలకు తావిస్తూ లేదంటే మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి. కేసీఆర్ ఎవరిదని ఇల్లు కులగొట్టిండా? ఎవరిదని ఇల్లు కులగొట్టిండా? అంటే ఇల్లు కులగొట్టకుంటే మంచోళ్ళు అంటారా? అంటే నాకు కదా, మీరెవరు బాగా డబ్బులు ఉన్నోళ్ళేమో నాకు తెలియదు, కానీ నేను చెప్తిండ్రి, ప్రతి వ్యక్తికి ఈ ఇల్లు అనేది మీకు తెలుసా, ఇంత పెద్ద హైదరాబాద్ నగరం, ఇన్ని కార్లు, ఇన్ని మోటార్ సైకిల్ ఉన్నాయి కదా, 70% మంది టెనెంట్స్ అండి. 70% మంది టెనెంట్స్. ఇంకా మన ఊళ్ళల్లో ఎటువంటి పరిస్థితులలో ఉంటారో మీకు తెలుసు. నువ్వు అటువంటి వాళ్ళ ఇండ్లను, నువ్వు సింగిల్ ఫ్లోర్, డబుల్ ఫ్లోర్, ట్రిపుల్ ఫ్లోర్ ఉన్న ఇండ్లను
ఏదో గుడిసెలో ఉన్నాడు, ఏదో ఉన్నాడు, వాడు లోన్లో బతుకున్నాడు. ఉన్న లోన్ ఇళ్ళను ఈఎంఐలు కట్టుకుంటున్నారు. నిన్ననే లోన్ శాంక్షన్ అయింది, అటువంటివి కూడా కూలగొడితే ఎంత పాపం తగులుతుంది చెప్పరి? కోపం రాదా మరిగా? నేను మాట్లాడే మాటలకే మీకు ఇట్లా అనిపిస్తుంది. మీరు ప్రైవేట్గా రేవంత్ రెడ్డి గారిని ఇవాళ రైతులు కావచ్చు, లేకపోతే బాధితులు కావచ్చు తిడుతున్న తిట్లుంటే ఇంకెక్కువ. వాళ్ళ వాదన ఏంటంటే ప్రతిపక్షం 1,00,000 కోట్లతోని బాగా అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మమ్మల్ని ఇలా చేపిస్తున్నారని అంటారు వాళ్ళు. సార్ ఒక విషయం, ట్రూత్ కెన్ నెవర్ బి హిడెన్ బై ఎనీబడి అండి. సత్యం ఎవడు దాయలేడు. ఒకరోజు క్యామఫ్లేజ్ చేయొచ్చు, 2 రోజులు క్యామఫ్లేజ్ చేయొచ్చు, కానీ నిరంతరంగా ప్రజల్ని మోసం చేస్తారు అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియా క్యామఫ్లేజ్ చేస్తేనే ఆయన పైన బురద తగులుతుందని అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకోటి లేడు. ఆయనకి ఇవాళ ఇది ఇన్ఫ్యాక్ట్ నేను ఐ వాంటెడ్ టు రైట్, ఇది ఇట్స్ ఎ టైమ్ టు రిఫ్లెక్షన్. ఈ 12 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన మంచి ఏంటి, చెడేంటి, భవిష్యత్తులో నేను ఏం చేస్తే నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తా అని చెప్పని ఒక పునశ్చరణ జరగవలసిన అవసరం ఉంది, ఒక రిఫ్లెక్షన్ జరగవలసిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి ఎవరైనా అడిగినారండి మీరు చెప్పురి, తెలంగాణ తల్లికి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లికి ఏమైనా సంబంధం ఉందా? ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు. ఆయనే రూపకల్పన. ఎట్లయితే 3 ఉద్యమ స్వరూపాలను కేసీఆర్ గారు తయారు చేసినారు. ఒకటి, ఒక ఉద్యమకారుడిగా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. దయాకర్ గారు కూడా అందులో అఫ్ కోర్స్ దయాకర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ ఈ టుక్ ఎ లీడ్ రోల్. గాదే ఇన్నయ్య గారు వీళ్ళంతా కూర్చొని పాపం వాళ్ళంతా కూర్చొని చేసినారు. అయితే తెలంగాణ తల్లి తర్వాత బతుకమ్మ పండుగ, బతుకమ్మ అందరం ఆడినాం, కానీ వెపనైజేషన్ ఆఫ్ ది బతుకమ్మ ఫెస్టివల్ అంటే దాన్ని ఒక ఉద్యమ ఆయుధంగా మార్చిపడేసి అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను సమీకృతం చేయటము, అక్కడ జై తెలంగాణ నినాదాలు రావటము, దాంతో బలంగా ఆకాంక్ష ఇంకా కూడా బలపడేటువంటి ఒక భావజాల వ్యాప్తికి దాన్ని వాడిండు. 3వది ధూమ్ధామ్. అప్పటిదాకా కూడా మనం ధూమ్ధాంలు ఉండే, కానీ దాన్ని తెలంగాణ ఉద్యమ బావుటాగా మార్చిపడేసి ఈ 3 స్వరూపాలు సింబల్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇవి. దీన్ని డిస్టర్బ్ చేసే హక్కు ఏ వ్యక్తికి కూడా లేదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాతలు కానీ ముత్తాతలు రాని జేజమ్మలు రాని ఎవరికి కూడా హక్కు లేదు. దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంక మీకు రానున్న రోజుల్లో పెద్ద కాంట్రవర్సీ కనబడుతుంది చూడండి. ఈ విల్ బి డీఫేసింగ్. రాజీవ్ గాంధీ గారికి అమరవీరుల స్తూపం దగ్గర అక్కడ విగ్రహం పెట్టాల్సిన తెలంగాణకి నేను ఒక 2 నిమిషాలు అండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో మీకు గుర్తుంది కదా, మనం ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో చెరక తర్వాత 2వది ఖాదీ. ప్రతి స్వాతంత్ర సమర యోధుడు ఖాదీ బట్టలు వేసుకోవాలా, చెరకను సింబల్ అయినది. ఇవాళ వచ్చి దాన్ని డీఫేస్ చేస్తామా? పాసిబుల్ కాదు అది. అట్లనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలు అవి ప్రజలను, కోట్ల మంది ప్రజలను జాగృతపరిచినటువంటివి, చైతన్యం ఇచ్చినటువంటివి, సంఘటితం చేసినటువంటివి. వాటిని వచ్చి నువ్వు ఇలా మూర్ఖంగా డిస్టర్బ్ చేస్తా ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని డీఫేస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ప్రయత్నం కాకతీయ కళాతోరణం మీద చేసింది. దాన్ని కూడా సమ్మక్క సారక్కకు కాకతీయులకు పంచాయతీ పెట్టాలని చూసిండండి. ఎంత మూర్ఖత్వం చెప్పరి. చరిత్రలో మంచి ఉంది, చెడు ఉన్నది. వి ఆల్ టేక్ గుడ్ అవుట్ ద హిస్టరీ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. కానీ నువ్వు సమ్మక్క సారక్కకు కాకతీయులకు పంచాయతీ పెట్టి తద్వారా నేను కాకతీయ కళాతోరణం ఉంచను అని చెప్పని ఒక ఆర్గ్యుమెంట్ చేసింది. ప్రెస్ మీట్లో కూడా మాట్లాడి వరంగల్ అక్కడిక్కడ పోయి కూడా మాట్లాడొచ్చింది, పిచ్చిగా మాట్లాడొచ్చింది. అంటే చరిత్ర మీద అవగాహన లేకపోవటం, బాధ్యత లేకపోవటం, సున్నితమైనటువంటి ఒక సెన్సిటివిటీ అంటాం అది లేకపోవడం, దాంతో చేసే ఒక ప్రయత్నం. రాజీవ్ గాంధీ గారికి ఐ రెస్పెక్ట్ రాజీవ్ గాంధీ. ఈజ్ అ టెక్నోక్రాట్. ఈ దేశానికి సాంకేతిక విప్లవం అందించినటువంటి ఒక గొప్ప ప్రధానమంత్రి ఆయన. పాపం చిన్న వయసులో చచ్చిపోయిండు. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఓటు హక్కు ఇచ్చిండు, 18 ఏళ్ళకు ఓటు హక్కు ఇచ్చిండు. రకరకాల 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పట్టుకొచ్చిండు. మంచి పనులు చేసినటువంటి ఒక వ్యక్తిగా మనం గౌరవిస్తాం. ఆయనకు తెలంగాణ తల్లికి పోటీ పెడతారండి? సమ్మక్క సారక్కకు కాకతీయులకు పోటీ, రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ. ఏమైనా అర్థం ఉందండి? ఇది పాలకవర్గాలు చేసే పనేనా ఇది? కొంచెం మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటాం కదా మనం, కొంచెం బుద్ధులు అంటాం మనం. ఆ కొంచెం బుద్ధులు ఉన్న వాళ్ళు చేసే పని ఇది. కన్నింగ్ కూడా కాదండి, కొంచెం షార్ట్ సైటెడ్. వాళ్ళకి ఏం అర్థం లేదు.
సమ్మక్క సారక్కకు రాణి రుద్రమదేవికి కాకతీయులకు ఏమైనా సంబంధం ఉందా సార్? ఉండొచ్చు, నేను కాదంట. చరిత్రలో వీళ్ళ యొక్క అఘాయిత్యాల వల్ల వాళ్ళు చనిపోవచ్చు, చరిత్ర నేను కాదంటలేదు. ఉండొచ్చు. బట్ దే ఆర్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ టుడే. అవును. నువ్వు చరిత్రను ఎందుకు అధ్యయనం చూస్తున్నావు? అట్లాంటి ఎర్రకోట కూల్చిపడేయాలి అలా, ఓకే బికాస్ దట్ వాజ్ నాట్ బిల్ట్ బై అస్ కదా, సార్. మొఘలు కట్టినది కదా. మరి మొఘలు ఇన్వైట్ చేసిందని మోడీ అంటున్నారు, మరి కూల్చిపడేస్తారా? చార్మినార్ కూల్చిపడేయాలా, నిజాం కట్టిండని కూల్స్తారా? కాదు కదా. చరిత్ర అవగాహన లేని నిర్ణయాలు, మూర్ఖత్వం. నేను అన్న కదా, షార్ట్ సైటెడ్నెస్, కొంచెం తనము ఆలోచన చేయకపోవడం. అందరికీ అన్ని తెలియవు, నాకు కూడా ఏం తెలియదు. మీరు ఏమైనా చెప్తే నేను నేర్చుకుంటా. అట్లనే నాలెడ్జ్ ఈజ్ నోబడీస్ అసెట్. ఇఫ్ యూ డోంట్ నో యూ ఆస్క్, ఇఫ్ యూ డోంట్ నో యూ ఆస్క్. అట్లా కాకుండా మూర్ఖత్వంగా మాట్లాడుతుంటే ఏం చెప్పి ఇప్పుడు ఆయన ప్రజలు నమ్మినరు, అది వాళ్ళ దురదృష్టం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక కులమే ఆధిపత్యం చెలాయించాలా, ఒక కులమే అన్ని రాజకీయ పార్టీల్లో నాయకత్వం వహించాలా, వాళ్ళే నాయకత్వానికి అర్హులు అని చెప్పని మాట్లాడినటువంటి ఒక అరాచక మనస్తత్వం ఉన్న, ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి నుండి నేను ఇంతకంటే ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహం ఆడబెట్టి ఏం బాపుకుండో తెలియదు. దమ్ముంటే జిఎంఆర్ దగ్గర విగ్రహం పెట్టి రాజీవ్ గాంధీది, ఎయిర్పోర్ట్ దగ్గర విగ్రహం లేదండి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉందా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు నమ్ముతారో నమ్మరు, 2021లోనే అనుకుంటా ప్రపోజల్ పెట్టిరా సార్? ఐ రిటర్న్ ఎ లెటర్. నేనేమని, జిఎంఆర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, నేను వస్తుంటే ఎందుకో అనిపించింది. ఒక్క రాజీవ్ గాంధీ ఫోటో లేదేందండి ఎయిర్పోర్ట్లా? రాజీవ్ గాంధీ పేరు ఉంది కదా, మీకు కనబడదు ఎప్పుడన్నా? యూ నెవర్ ఫైండ్ వన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఒక ఫోటో లేదేంది? మీరు రాజీవ్ గాంధీ ఫోటో పెట్టాలా? 33% షేర్ గవర్నమెంట్ది కూడా ఉంది కదా, 33 ఎంతో పర్సెంటేజ్ ఉంది షేర్, మనది షేర్ ఉన్నది కదా. షేర్ ఉంది కాబట్టి అది ఒక పెద్ద మనిషి భారతరత్న పేరు మీద ఉన్నటువంటి ఒక విమానాశ్రయం కాబట్టి ఆయన పేరు 37 33 సమ్ పర్సెంట్, ఆర్ ఈవెన్ ఇట్ ఇస్ రెడ్యూస్డ్, ఐ డోంట్ నో. పెట్టాలా అని చెప్పని అన్నాను. సరే, దాని మీద కొంత ఏదో చర్చ జరిగింది, విత్ ఇన్ ద పార్టీ కూడా ఏదో కాంట్రవర్సీ జరిగింది. హౌ కెన్ యూ రైట్ టు జిఎంఆర్ అన్నోళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా అందులో ఉన్నోళ్ళే. సరే, మీకు దమ్ముంటే జిఎంఆర్ దగ్గర పోయి రాజీవ్ గాంధీ పెద్ద విగ్రహం పెట్టియండి, రిలవెంట్. ఓకే. హైటెక్ సిటీ జంక్షన్లో, మంచి జంక్షన్లో 125 అడుగుల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, బికాస్ ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ, కంప్యూటరైజేషన్. తీసుకొచ్చి నువ్వు సమ్మక్క సారక్కకు కాకతీయులకు పంచాయతీ, తెలంగాణ తల్లికి రాజీవ్ గాంధీకి పంచాయతీ, ఇదేం పద్ధతి అండి? ఇదేం పద్ధతి? సరే సార్, మీరు చెప్తున్నట్టు రాష్ట్రంలో సబ్బండ వర్గాలు అనేక అంశాల మీద మనం విధ్వంసం జరుగుతుందని అన్నారు కదా, ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం అయినా కూడా ప్రజల్లోకి ఎందుకు వస్తలేడు, ప్రజల తరపున ఎందుకు మాట్లాడతలేడు అనేది కూడా ఇంకొక వాదన కూడా రేవంత్ రెడ్డి వాదన. హానెస్ట్లీ ఉపేందర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి హీఈస్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. మీరు చెప్పురి, ఒక్క ప్రశ్న కన్నా అసెంబ్లీలో హరీష్ గారు, కేటీఆర్ గారు వాళ్ళిద్దరు డామినెంట్గా, తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడినట్టున్నారు. ఒక 3-4 వ్యక్తులు మాత్రమే మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, ఇప్పుడు హైడ్రా సమాధానం చెప్తలేవు, మూసి సమాధానం చెప్తలేవు, విధ్వంసాలు సమాధానం చెప్పట్లేవు. మీరు చేస్తున్నటువంటి ఒక చిల్లర ప్రయత్నాలను ప్రశ్నించినప్పుడు వాటికి ఏటికి సమాధానం చెప్పకపోగా, కేసీఆర్ రావట్లేడు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కేసీఆర్ అడుగుతలేడు అంటున్నావు. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను అడుగుతున్న ప్రశ్న, వాళ్ళ వాదన ఏంటంటే అధికారం ఉంటే సార్ అడిగితే చెప్తాడు. అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్లుగా ప్రగతి భవన్ లో ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్ లో ప్రజలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన ఎంతసేపు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఉన్నాడా, ప్రతిపక్ష బాధ్యతని వారు నిర్వర్తించరా అనేది ఒక వాదన వాళ్ళు చెప్తుంది. నేను సార్, ఇప్పుడు తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని మీరు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అని చెప్పని దాంతో తప్పించుకోవాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడినా, లేకపోతే దాసోజు శ్రవణ్ ఉపేందర్ గారితో మాట్లాడినా, లేకపోతే నాలాంటి కార్యకర్తలు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడినా, ఇది కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క సూచనల మేరకే, నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యమ కాలంలో కూడా ఆయనకు ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడొద్దు, ఏ సందర్భంలో ముందుండాలా, ఏ సందర్భంలో వెనుకుండాలనేది కేసీఆర్ గారు హీ నోస్ బెటర్. 4వది, ఆయన చాలా హుందాగా గౌరవంగా చెప్పిండు ఒక మాట, నేను చీటికి మాటికి వచ్చి నేను ఇప్పుడే నిన్ను ప్రశ్నించను, నువ్వు 1 ఇయర్ నీకు టైం ఇస్తున్నా, 1 ఇయర్ టైం ఇస్తున్నా, ఇంకా 6 నెలలు కావాలంటే కూడా నువ్వు తీసుకో, నువ్వు పెన్షన్ లీరావై,
నిన్ను ఓడొద్దంటున్నాడు? కేసీఆర్ వద్దంటుండా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి పెన్షన్లు ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి తులం బంగారం ఇస్తలేవా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి నువ్వు పెట్టుబడులు తేలేకపోతున్నావా? కేసీఆర్ అడుగుతలేడు కాబట్టి మూసీలు విధ్వంసాలు చేస్తున్నావా, లేదా హైదరాబాద్ విధ్వంసాలు చేస్తున్నావా? నీకేం పని? హీ విల్ డూ, హీ నోస్ వెన్ టు డూ అండ్ వాట్ టు డూ అండ్ ఈజ్ మేకింగ్. ఆయన పార్టీ పనిచేస్తున్నది, ఆయన పార్టీ ప్రతినిధులుగా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. మా ప్రస్థానం మనం నడుస్తూనే ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ పని చేయమంటే కేసీఆర్ మాట్లాడతలేడు. కేసీఆర్ అరే నువ్వు అడిగినోడికి సమాధానం చెప్పవు, కేసీఆర్ అడుగుతలేడు అని చెప్పారు. ఆయన మీద నువ్వు బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి అంత లగ్జరీ లైఫ్ కేసీఆర్. రేవంత్ రెడ్డి వేసుకునే బట్టలు చూడరు ఒకసారి, ఆయన బట్టలు చూడ్రి, ఆయన చెప్పులు. ఇప్పటికీ నా సొంత కారే వాడుతున్నా, నా సొంత ఇంట్లో నుంచి నేను ఏమంటున్నా, మీరు లగ్జరీ అని కేసీఆర్ గారిని అన్నారు కాబట్టి నేను చెప్పాలా. కేసీఆర్ గారు ఇవాళకి కూడా మెట్రో చెప్పులు వేస్తాడు, నల్లటి పట్ల మెట్రో చెప్పులు. ఆయన ఒంటి మీద మొత్తం బట్టలు మొత్తం మీరు కాస్ట్ తీసుకుంటే 2,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదేమో. ఒకప్పుడైతే 1,500 ఉంటుండే, 2,000. అది కూడా హిమాయత్ నగర్ దగ్గర ఖాదీ షాప్లో పోయి కొనుక్కుంటుండే. రేవంత్ రెడ్డి బట్టలు చూడరు మీరు. చెప్పుల కానుంచి మొదలుకుంటే ఆయన మొత్తం నకశిక పర్యంతం వేసుకునేటువంటి ఒక బట్టలు, బూట్లు చూస్తే ముచ్చటగా ఆయన లగ్జరీ కనబడుతుంది. ఆయన యంగ్ బాయ్ ఎట్లయితారండి, ఆయన మనం తాత అయినాక అది వేరు ముచ్చుతారు. సరే వయసు గురించి నాకైతే కానీ ఏమంటున్నా అంటే లగ్జరీ ఆయన అనుభవిస్తున్నాడు ఇలా. హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్, హీఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పబ్లిక్, హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. కేసీఆర్ అదే గింత పిట్టబెత్తుకు తింటాడు. బట్టలు ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన లైఫ్ సింప్లిసిటీ కానీ, ఇది ఆర్డినరీ. మనం ఎట్టుంటాం ఆయన ఎట్లే ఉంటాడు. ఏమంటారు, బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత శ్రవణ్ సార్ వాక్చాతుర్యం ఇంకా పెంచింది అనుకోవచ్చా? కేసీఆర్ గారి గురించి చాలా అనర్గళంగా మాట్లాడు. నేను తప్పునని తప్పనకపోతే తప్పులో భాగస్వామి నెంబర్ 1. నెంబర్ 2, నేను కేసీఆర్ గారి పట్ల ఒక ఫ్యాటల్ అట్రాక్షన్తో నేను ఉద్యమంలోకి వచ్చిన వాడిని. ఆ రోజు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పార్టీ టీఆర్ఎస్ మొత్తం విధ్వంసం అయిపోయింది. అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. రాజశేఖర రెడ్డి మరణాంతరం జరుగుతున్న పరిణామ క్రమంలో కేసీఆర్ గారు, మీరు ఇప్పటికి గూగుల్లో కనబడుతుంది, TV9, NTV, iNews, ఇట్లా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే కొన్ని గంటలు చూసినటువంటి ఒక రోజులు. అరే అంటే అప్పుడే బడ్డింగ్ పాలిటిక్స్లోకి వచ్చినాము, యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చినాము, ఇంత అద్భుతంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు అని చెప్పని వారితో ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన పట్ల ఎప్పటికీ నేను ఎన్నడూ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా నేనేం వారిని ఎప్పుడు నేను ఏదైనా ఉండొచ్చు, మలన సాగర్లో భూసేకరణ చట్టం సరిగ్గా అమలు కావట్లేదు అని చెప్పని అడిగితే అడిగి ఉండొచ్చు కాక, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే సమస్యల పట్టి అడిగి ఉండొచ్చు కాక. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, ఐ హావ్ నాట్ క్వశ్చన్, బట్ దెన్ నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ యు ఆర్ పర్సనల్లీ మెలైన్ పీపుల్. ఆఖరికి తన వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబ సభ్యుల గురించి, మనవాళ్ళ గురించి ఇట్లా చిల్లరగా నేను ఎప్పుడు. ఇంకొక విషయం, అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, పార్టీ వర్కింగ్ జనరల్ సెక్రటరీగా అవకాశాలు ఇచ్చి, స్పీకర్గా అవకాశాలు ఇచ్చినటువంటి సీనియర్ నాయకులే వాళ్ళని చూసి వేలాది మంది ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాలు. అటువంటి వాళ్ళు అధికారం పోగానే కనీసం ఒక నెల రోజులు కూడా ఆగకుండా అధికార పార్టీలోకి వెళ్ళాల్సినంత అవసరం ఏముంటుంది సార్ రాజకీయాల్లో? దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ అంతా? ఎట్లా అర్థం చేస్తారు? నాకు నిజంగా అంటే ఉపేందర్ గారు, నాకు అంటే ఐ హావ్ నాట్ సీన్ పవర్. నేను ఉన్న పవర్ను వదులుకొని పాలిటిక్స్లోకి వచ్చిన. నేను ఐ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ కార్పొరేట్ HR హెడ్ ఉంటుంది, పెద్ద పొజిషన్స్లో ఉన్నా. ఐ యూస్ టు ఎంజాయ్ మై ఓన్ పవర్, కార్పొరేట్ పవర్ని ఎంజాయ్ చేసిన. ఐ యూస్ టు రిక్రూట్ పీపుల్, ఐ యూస్ టు ట్రైన్ పీపుల్, ఐ యూస్ టు ట్రావెల్ అలాట్. అన్నీ వదులుకొని పబ్లిక్ లైఫ్లో ఉన్నా. నేదర్ టు మేక్ మనీ, నాట్ టు సేవ్ మనీ, ఈ రెండు వచ్చినాం. ఏదో సర్వీస్ చేద్దామని వచ్చినాం కదా. ఈ 17 ఏళ్లలో నాకు పవర్ కనబడలే. మరి నిజంగానే పవర్లో ఏమైనా మత్తు ఉంటుందా నాకు తెలియదు. పవర్ కనబడలే, పవర్లో ఏమైనా మత్తు ఉంటుందా నాకు తెలియదు. కానీ నిజంగా ట్రూ సర్వెంట్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ గుడ్ సర్వీస్, యూ కెన్ డూ మోర్ సర్వీస్ ఇన్ అపోజిషన్ అండి. నువ్వు అపోజిషన్లో ఉంటేనే, అంటే ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ దట్ యూ హ్యావ్ 2 పిల్లర్స్. ఒక పిల్లర్ అధికార పక్షం, ఇంకో అసెంబ్లీ కానీ చట్టసభల్లో ఒక పిల్లర్ అధికార పక్షం, ఇంకో పిల్లర్ ప్రతిపక్షం. ఈ రెండు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది, రాజ్యాంగం బలంగా అమలవుతుంది, ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుంది అంటాం. నువ్వు ఇక్కడ ఉంటేనే బలంగా, అది ఇక్కడ ఉంటే కూడా బలమే. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ లీడర్. మరి ఏమనుకోనే ఇప్పుడు నాకు పెద్ద వాళ్ళు పేర్లు ఏం తీసుకోవాలి, అంతా పోయినారు.
బట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఎంజాయింగ్. మరి వాళ్ళు ఏం బెనిఫిట్లు పొందుతున్నారో, ఏం ఎంజాయ్ చేస్తున్నారో. సార్ ఉన్న పలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి శ్రవణ్ గారు మనం కలిసి పనిచేయాల్సి ఉంటుంది, మీరు రావాలి, మీ సేవలు పార్టీకి అవసరం అని అంటే మీరు తక్షణమే తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి సార్? ఎట్లుంటాయి? ఎంత ఇమాజినరీ క్వశ్చన్స్. రేవంత్ రెడ్డి కలలా ఫోన్ చేయడు, కలలా నేను కూడా చేస్తే సార్ అంటే వెళ్ళే అవకాశాలు ఏమన్నా? జరగని పక్షం వచ్చేట్లు ఎందుకు మనం? వాట్ ఈస్ నాట్ లైక్లీ టు హ్యాపెన్, వై షుడ్ బి ఇమాజిన్? ఇట్స్ ఎ హైపోథెటికల్ సినారియో, దేర్ ఇస్ నో ప్రాబబిలిటీ. ఎందుకు సార్ ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ కానిస్తలేరు మీరు? కాదు, అయిపోయాయి. అంటే రాజకీయాల్లో నా జర్నీ, మై జర్నీ, ఐ స్టార్టెడ్ మై యాక్టివ్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అని చెప్తా ఉంటారు కదా, మరి ఆ రకంగా డెఫినేషన్ ఏమైనా మీ దగ్గర పనిచేస్తుందేమో ఫార్ములా అని? ఈజ్ నాట్ ఎ గుడ్ లీడర్ అండి. ఇప్పుడు నమ్మిన వాళ్ళను వంచన గురి చేసే వాళ్ళ దగ్గర నేను బోధించుకోలేదు. ఆయన నమ్మి కదా గ్రూప్ 1 నిరుద్యోగులంతా, విద్యార్థులంతా మోసపోయింది. ఆయన నమ్మే కదా జియో 46 బాధితులంతా మోసపోయింది. ఆయన నమ్మే కదా మహిళలు, రైతులు, పాపం రైతుల నోట్ల మన్ను కదండి, మనం ఇంతసేపు మాట్లాడుకోలేదు. నువ్వు రైతు బంధు నోట్ల మన్ను కొడితివి. కేసీఆర్ రుణమాఫీ అయితే చేయగలిగిన ఎంతమంది నేనేమంటున్నాను సార్, మీరేమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, మీరేం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీరు ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎన్ని లక్షల మందికి చేసినారు? ఇవాళ కూడా నేను రుణమాఫీ చేసేసినా అంటున్నావు. వాట్ డస్ దట్ మీన్ చెప్పురి? ఏంటన్నట్టు? అంటే అందరికి రుణమాఫీ చేసినా అన్నట్టు. అంటే నువ్వు అసలు రుణమాఫీ మీద వాళ్ళకి క్లారిటీ లేదు సార్. వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా. నాకు బ్లడ్ టెస్ట్ కు మన ఒక పెద్ద మనిషి వచ్చిండు, మన నాయకే, దేవరకొండ అబ్బాయి అట, అపోలో హాస్పిటల్ ఇచ్చుకుంటే అడుగుతాం కదా, ఏ ఊరు బాబు అంటే ఇట్లా పలానా ఊరు, ఎలా ఉంది ఊరు అని అంటే, అయితే ఎకరం ఏదో 2 ఎకరాలు ఉందంటే, అన్న ఇట్లా మరి రైతు బంధు వచ్చింది. ఎక్కడ రైతు బంధు? నా బొంద సార్, ₹1 రాలేదు అన్నాడు. అదే లోన్ ఏమన్నా మాఫీ అయిందా అన్నాడు. నాకు ₹1,00,000 తక్కువనే ఉన్నది సార్, అయినా అది కూడా మాఫీ కాలేదు. ఇట్లా కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. ట్రూత్. నేను కావాలని నెంబర్ ఇస్తా, నేను నెంబర్ ఇస్తా, నేను నెంబర్ ఇస్తా. మీరు అబ్బాయి చెప్పింది చెప్తున్నా, యూ కెన్ టేక్ దిస్ నెంబర్. ఏమంటున్నా అంటే ఇట్లా కొన్ని లక్షలు ఉన్నారు అంటున్నా. లోన్ మాఫీ మీ నెంబరే కదా. ఎన్ని లక్షల మంది? 49 lakhs ఉన్నారు. మీరు ఎంతమందికి చేసినారు? ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేస్తా అన్నారు? మీరు ఎన్ని వేల కోట్ల మాఫీకి అవసరము? 1,000 కోట్లు ఖర్చు పెట్టినారు. చెప్పలేదో మాకు తెలియదు, కానీ ఈ రైతు రుణ మాఫీ అనేది మా నాన్నగారు కూడా బాధితుడే సార్. ఎట్లా అంటే మాకు 2,80,000 ఉంది. అయితే బ్యాంకు దగ్గరికి వెళ్తే 80,000 పైన ఉన్న 80,000 కట్టేసాయి, నీకు 2 లక్షలు లేదు సార్. స్వయంగా మా ఇంట్లో మా నాన్నగారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. 80,000 అని చెప్తే మా నాన్న ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఒక 80,000 కట్టేసిండు. మిగతా అయిందా అని అంటే లేదు, దానికి ఇంకా టైం ఉంది, అది అవుతుందో కాదో, ఇంకా మాకు పైనుంచి ఆర్డర్స్ రావాల్సి ఉంది, దాని తర్వాత అవుతుందని చెప్పి అది హోల్డ్లో పెట్టేసి ఇప్పుడు 80,000 కట్టించుకున్నారు. మా నాన్నకి ఇంకా 2 లక్షలు కాలేదు. అది ఎందుకు కాలేదు అనేది ఎవరి దగ్గర ఒక విజన్ క్లారిటీ లేదు. ఇప్పుడు నేను అనేది అదే, ఇంతకుముందు అడిగినారు కదా అనాలోచితము, మూర్ఖత్వం అన్నదానికి మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్. నువ్వు నీ దగ్గర ఇంత అవసరం పిండి రొట్టె చేయాలని ఇంత అవసరం, కానీ ఇంతే ఉంది, అంతమందమే చేయాల్సి ఉంటే అంతమందమే నువ్వు అందరికీ వర్తించేటట్టుగా 4 ఇన్స్టాల్మెంట్లు చేస్తాంటే నేను కొడుతున్నా ఎవరన్నా? కొడుతున్నానా? ఎందుకు సినిమాటిక్ పోజులు ఎందుకు? మరి టైం ఉంది కదా. యూ హ్యావ్ 5 years of rule. నేను అనుకున్నానయా, నువ్వే అంటుంటివి కదా, నేను లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా, ఏమ్మా ఏం లేవు ఇక్కడ మొత్తం కాలికుండలు ఉన్నాయని నువ్వే అన్నావు. నువ్వే అన్నదాన్నే నీకే వర్తించుకుంటే యూ కుడ్ హావ్ ఫేస్డ్ ఇట్ అవుట్. నేను ఇన్స్టాల్మెంట్ ఇది అని చేస్తే నేను ఓడగొడుతుండే. అంటే మూర్ఖత్వం. ఏదో చేసినా అని చూపెట్టుకోవాలా మూర్ఖత్వం. దాన్ని మళ్ళీ సమర్థించుకోవాలంటే బూతులు తిట్టాలా, సమర్థించుకోవాలంటే కేసీఆర్ రాట్లేడు అనాలా. అది రైట్ సార్. మీరు చెప్పుకొచ్చిన ఇన్ని అంశాలలో ఏ వర్గాలు కూడా సంతోషంగా సంతృప్తిగా లేరు అని అంటారు. ఈ తెలంగాణ ఇంత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో ఇంత బాగా నిర్మించబడ్డ తెలంగాణ మళ్ళీ పాత రోజులు రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క రాబోయే రోజుల్లో కార్యాచరణలు ఏంటి? దీన్ని ఎట్లా ముందుకు తీసుకోబోతాం? అంటే బీఆర్ఎస్ సంస్థాగతంగా ఇంకా కూడా బలోపేతం చేసుకునేందుకు ఆలోచిస్తూ ఉంది పార్టీ. కేసీఆర్ గారు యొక్క నేతృత్వంలో కేటీఆర్ గారు అందరూ కలిసి, హరీష్ గారు వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. రెండవది, ఇంకా కూడా క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమాలు ప్రజలకు అండగా ఉండేందుకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు ఇప్పుడు, బాగా యాక్టివ్గా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి ఏంది ఇంత యాక్టివ్గా కనబడుతున్నారు, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతున్నారు అని చెప్పని అనిపిస్తుంది.
ఇంకా కూడా ప్రజలందరూ కూడా ఇంకా చైతన్యపరచవలసిన అవసరం ఉంది. అన్ని విభాగాలను యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి సార్, ఇప్పుడు మనం లైవ్ లోనే ఉన్నాం. ఇంకా జియో నెంబర్ 46 బాధితులు, వీళ్ళని ఇంకా లైమ్ లైట్ లోకి తీసుకురావాలి, మమ్మల్ని ఎంతసేపు మా ఇష్యూస్ కవర్ చేయాలని చెప్పి నిరంతరం వాళ్ళది ఐ థింక్ నెక్స్ట్ ట్యూస్డే ఉన్నది సుప్రీంకోర్టులో కేసు హియరింగ్ ఉన్నట్టున్నది. దురదృష్టం చూడండి, పేద పిల్లలు వాళ్ళంతా ఎవరు? దళితులు, గిరిజనులు, బీసీలు, చిన్న చిన్న అట్టడుగు వర్గాలే. వాళ్ళకి యాడ్ నుంచి డబ్బులు రావాలా? సుప్రీంకోర్టు దాకా పోవాలంటే, హైకోర్టు దాకా యాడ్ నుంచి డబ్బులు కావాలా? పిటిషన్ వేయాలన్నా కూడా వాళ్ళ కష్టం కదా. అడ్వకేట్లు ఫ్రీగా చేస్తారు, ఎవరు చేయరు ఫ్రీగా, పైసలు తీసుకొని చేస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి మూర్ఖత్వం? నువ్వు ఎందుకు మరి వాగ్దానం ఇచ్చినవా? ఎందుకు ఇచ్చిన వాగ్దానం? ఫోటోలు దిగుతుంది, ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర ఫోటోలు చూసి నేనే పరిశాన్. ఆ ఎలక్షన్ ఒరవడిలో ఉండి నేను చూడలే అసలు. తర్వాత చూసిన అందరూ దామోదర రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, బొప్పర్ణం గారు, శ్రీధర్ గారు, ఎవరు ఇరలేరని అందరు దిగిండ్రు ఫోటోలు. అదేదో ఫోటోషూట్ లెక్క దిగిండ్రు. తర్వాత ఎవరు కలుస్తలేరు, మాట్లాడతలేరు. ఆఖరికి తప్పును సరిదిద్దుకుంటే కొమ్ములు పోవండి ప్రభుత్వంలో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. జియో 29కైనా 46కైనా లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకుంటే తప్పులేదు. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నాం అప్పుడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన ఎవరు చెప్పిండ్రో ఆయనకు ఓవర్ నైట్ ఒక డెసిషన్ తీసుకొచ్చినాడు. అప్పుడు అప్పర్ ఏజ్ లిమిట్ వాజ్ ఐ థింక్ 33 years ఏదో ఉండనండి. గ్రూప్ 1కు 33 ఏదో ఉండే. దాన్ని ఏం చేసినాడు, సడన్గా తీసుకొచ్చి 28 ఏళ్ళకి కుదిచ్చిండు. 5 ఏళ్ళు తగ్గించి పడేసిండు. హిజ్ ఇంటెన్షన్ ఇస్ దట్ యంగ్ ఫెలో షుడ్ ఎంటర్ ద గ్రూప్ 1 సర్వీస్. రావాలంటే వాడికి గ్రూప్ మొత్తానికి అనుకుంటా 28 ఏళ్ళని కుదిచ్చేటప్పటికి మేము అప్పుడు స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాం, మేము యాక్టివ్ యూనియన్లో ఉన్నాం. వైబ్రెంట్ పెద్ద ఎత్తున గొడవలు చేసినాం. పోడు మొత్తం జీవో వస్తూనే ఉంది, గొడవలు మొదలైపోయినాయి. అప్పుడు ఏబీఈపీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున గొడవలు చేసినాం. బస్సులు అద్దాలు ఎక్కడ కొన్ని వందల బస్సులు హైదరాబాద్లో పలగొట్టినాం. ఆయన టైర్లు గాలి తీసినాం, పలగొట్టినాం. ఎన్టీ రామారావు లాంటినే మొండోడు. మీ అబ్బా మీరు పలగొడతారా, నాకు వ్యతిరేకం చేస్తారా అని మొండిగా ఉండాలా అని పెద్ద మనిషి అట్లా లేడు. ఏం చేసిండు, ఇమ్మీడియట్గా ఇవాళ జీవో వచ్చింది, తెల్లారి 3 గంటల వరకే మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయింది. 6 గంటల వరకు జీవో విత్డ్రా చేసుకున్నాడు మహానుభావుడు. 6 o'clock జీవో వాజ్ విత్డ్రాన్. అది పాలకుడి లక్షణం. నువ్వు ఎంత పెద్దోడు అన్నా కానీ ఇండివిజువల్ విజ్డమ్ ఇస్ నెవర్ గ్రేటర్ దెన్ కలెక్టివ్ విజ్డమ్. ప్రజలు, విద్యార్థులు వాళ్ళ తప్పు అని చెప్పని అంటున్నప్పుడు నువ్వు వ్యక్తిగా తీసుకున్న నిర్ణయం సమిష్టిగా వాళ్ళు తప్పు అన్నప్పుడు వ్యక్తిగా నువ్వు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది. అది రేవంత్ రెడ్డి చేస్తలేడు. హైడ్రా మొదలుపెట్టినావు, తప్పు అన్నప్పుడు విడ్డ్రా చేసుకోవాల్సి ఉండే. లక్ష్మణ్ చేత తిట్లు ఎందుకు తినాలండి? ఎందుకు తినాలా? జస్టిస్ లక్ష్మణ్తో ఎందుకు తిట్లు తినాలి? రంగనాథ్ తిట్లు తిన్నాక ఎందుకు బుద్ధి రావాలా? మూసీ బాధితుల పక్షాన ఎందుకు వాళ్ళు కోర్టులకు పోయిందాక, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిందాక ఎందుకు రావాలా? సేమ్ థింగ్ జియో 46 అట్లనే, జియో 29 తప్పు సరిదిద్దుకో. ఏం పోయేది? కొంపలేం పోతాయి? మొండికి పరీక్ష పెడితే తప్పుడు రిజల్ట్ ఇచ్చే. దురదృష్టం ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ, ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం అయినప్పటికీ కూడా జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా భయస్, ఇప్పటికి కూడా రాజ్యాంగం పూర్తిగా అమలు కాదు. ఈ మూర్ఖుల చేతిలో ఇవాళకి కూడా రాజ్యాంగం బందీ. మనం స్పష్టంగా తెలంగాణలో నిజమైన రాజ్యాధికారం రావాలంటే ఇంకెన్నేళ్ళు సార్ మనలాంటి అన్నగారు? అంటే ఇప్పుడు ఇది రాజకీయం వ్యాపారంగా మారినంత కాలం రాదు. మనం కూడా బాధ్యులమే అందులో. ప్రజలం కూడా బాధ్యులమే. మనం పైసలు తీసుకొని, పైసలు ఇచ్చి ఓట్లు అడిగేటోడికి ఓట్లే. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, మన యూనివర్సిటీ విద్యార్థులే గ్రాడ్యుయేట్ ఎన్నికలు వస్తే అవతల వ్యక్తి ఏమన్నా మనకు ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తాడా అని మాట్లాడుతున్నారు. ఇక కొన్ని చెప్పకూడదు. ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తే అడ్వకేట్లు, టీచర్లు, డాక్టర్లు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసిన తర్వాత హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ కాన్స్టిట్యూషన్ టు బి ప్రొటెక్టెడ్? యూ టెల్ మీ. ఎట్లా ప్రొటెక్ట్ అవుతుంది చెప్పండి? ఏం సమాజం ఇది? మనం మళ్ళా ఇప్పుడు ఐ హూమ్ షుడ్ ఐ ఫైండ్ ఫాల్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎంపీ అయితా, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవుతా, నేను కోట్ల రూపాయలు పెట్టి నేను అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవులు కొనుక్కొచ్చుకుంటా. మరి నేను సంపాదించకపోతే తప్పు కదా? మరి సంపాదిస్తే తప్పు ఎందుకు అంటున్నాను? యు ఆర్ లెజిటమైజింగ్ ఎలక్టోరల్ కరప్షన్, ఇస్ లెజిటమైజింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్. ఎన్నికలలో ఖర్చు పెడితే పరిపాలనలో అవినీతి చేయొచ్చు అని చెప్పి లెజిటమైజేషన్ అవుతుంది. ఇలా ఎందుకు మీరు పార్లమెంట్ సభ్యులు చూడండి, పెద్ద ఎత్తున మీకు వై యూ ఫైండ్ ఓన్లీ కాంట్రాక్టర్స్ చెప్పండి. ఏం పనండి వాళ్ళకు? పాలసీలు చెప్తారు వాళ్ళు బంగ్లాలు కట్టోలే.
కాంట్రాక్ట్లు చెప్తారు వాళ్ళకి ఏం పని, పబ్లిక్ పాలసీ చెప్తారా? రాజ్యాంగం చదువుతారు, ఆయన ఓపెన్ చేసి రాజ్యాంగం చదువుతాడు, రాజ్యాంగం అమలు కావట్లేదని చెప్పి అడుగుతాడు. ఆయనకి వాళ్ళకి తెలిసి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా ఉంటాయి. అంటే మీరు అన్నట్టు అయితే బాధ ఎక్కడ అని అంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తా అని చెప్పి అధికారంకి వచ్చి వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దురదృష్టం. కేసీఆర్ గారు లాంటి లేదా సార్ ఈ 5 ఏళ్ల కాలంలో దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఈ ఏదో నా నుంచి ఏదో లాగాలని మెల్లిగా ప్రశ్న వేస్తున్నారు మీరు. కానీ అంటే సార్ ఒకటి ఉన్నదండి, డెమోక్రసీ దీంట్లో మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఏదైనా మిస్యూజ్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు, అబ్యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ కాన్స్టిట్యూషన్, యూ కెన్ అబ్యూజ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అట్లా ఏమన్నా అంటే చాలా చోట్ల చాలా జరిగినాయి. దానికి అవన్నీ ఇమాజినరీ థింగ్స్. నేను ఐ విష్ రేవంత్ రెడ్డి టు కంటిన్యూ ఫర్ 5 years. నేనేం ఆయన ముఖ్యమంత్రిగా ఉండొద్దని నేను కోరుకోవట్లే, ఉండాలనే కోరుకుంటున్నాను. ఇష్టమా సార్ మీకు? నేనెవరండి? మా కోన్ కిస్కాగాళ్ళం, మనం ఒక్కళ్ళం. కానీ కోట్ల మంది ఓట్లు వేసిండ్రు కదా నీకు. నువ్వు వాళ్ళ ఆశలు మమ్మ చేయకు అంటున్నాను నేను. కోట్ల మంది విద్యార్థులు, కోట్ల మంది నిరుద్యోగులు, కోట్ల మంది మహిళలు, కోట్ల మంది తెలంగాణ ప్రజలు నమ్మి నీ పైన ఓట్లు వేసి. ఇందాక ఒక మాట అన్నారు, నేను రాజకీయాల్లో ఉన్న ప్రతి సందర్భాల్లో కూడా ప్రతిపక్షంలోనూ ఉన్న అధికారం ఎలా ఉంటుందో ఆ అధికారంలో ఉండే ఒక రుచిని నేను అనుభవించలేదు. నేను చూడలేదు, మరి వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. చూడలేదు, అనుభవించలేదు అని చూడలేదు అని. నేను ఉపేందర్ గారు, నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. మా తర్వాత ఎన్నికలు జరగల, మాదే లాస్ట్ ఎలక్షన్. గమ్మత్ ఏంటంటే మా యూనియన్కు మొత్తం అప్పుడున్న విద్యార్థి సంఘాలు అన్ని జట్టు కట్టి ఒక ప్యానల్ అయితే మా ఒక ప్యానల్. అంటే అంత స్ట్రాంగ్ పోటీ జరిగిన ఒక ఫియర్స్ఫుల్ బ్యాటిల్ లాంటి ఎన్నిక అది. సో అందులో గెలుపొందిన ఎప్పుడు చాలామంది ఫ్రెండ్స్ సివిల్ సర్వీసు, అంటే ఇప్పుడు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు బ్యాచ్మేట్లు ఉన్నారు. అలాంతా చదువుకుంటుండే వాళ్ళు వీళ్ళు వచ్చి అంటుండే అనమాట, అరే ఏంద్రాబాయ్ మీరు కూడా చదువుకోవచ్చు కదా, సివిల్ సర్వీస్ చదువుకోవచ్చు కదా, అది అంటే వీఆర్ కంఫర్టబుల్, మేము ప్రజాప్రతినిధులుగా కావాలనుకుంటున్నాం, అది కూడా ప్రతిపక్ష ప్రజాప్రతినిధి కావాలని చెప్పి అప్పటి వరకు ఉన్నాం. సో బట్ టు ఎంటర్ ఇంటూ ఏ హౌస్ ఇస్ ఆల్వేస్ ఏ ఎంపవర్మెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ లీడర్. ఉందా సార్ స్ట్రాంగ్ డిజైర్ లాంటిది పెట్టుకున్నారా అప్కమింగ్ డేస్ లో వెళ్ళాలి, ప్రజలకు మరింత సేవ చేయాలని? కేసీఆర్ గారు వారు ఎట్లా ఆదేశిస్తారు, నేను ఇప్పుడు ఐఎమ్ వెపన్ ఇన్ హిస్ హ్యాండ్, సో వారు ఎట్లా వాడితే ఎట్లా వాడుకుంటే. ఆ వెపన్ లో బుల్లెట్లు వేసి రెడీగా ఉంచున్నారా, ఎప్పుడు ఫైరింగ్ వస్తే అప్పుడు చేయడానికి? నేను పార్టీ సైనికుడినండి. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు వారు ఏ పని చెప్పినా ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటా, పని చేస్తా. 24/7 పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ కావు. ఐఎమ్ నాట్ లాస్ట్ 17 years నేను 24/7 365 days పనిచేసినామండి. హాలిడేలు లేవు, లేదా టూర్లు లేవు, వినోదయాత్రలు అట్లా ఏం లేదు, ఫుల్ టైం పాలిటిక్స్. లాస్ట్ 17 years అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక సాదాసీదా ఒక కార్పొరేటర్గా గెలుస్తున్న వ్యక్తులే కోట్ల వ్యవధిలో ఆర్థిక వనరులు పొందుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఆ లెక్కను చూసుకుంటే శ్రవణ్ సార్ ఈ 17 ఏళ్లలో 1000 కోట్లకు ఎదిగి ఉండాలి కదా. ఇప్పుడు నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు అంటే నమ్మరు, పబ్లిక్ నమ్మేటోళ్ళు నమ్మరు, నమ్మరు, అండ్ యూ కాంట్ కన్విన్స్ ఎవ్రీబడి. చాలామంది చాలా రకాలైన మాటలు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిందంటే ఇక్కడేమో వచ్చింది, అక్కడ వచ్చిందంటే అక్కడేమో వచ్చిందని చాలా మాట్లాడతారు. నేను ఒకటి ఆత్మవంచన లేకుండా చెప్తున్నా ఈ మాట. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది ఒక స్వార్థంతో వచ్చిన. ఆ స్వార్థం ఏందిరా అంటే చనిపోయిన తర్వాత కూడా నేను చిరస్థాయిగా ప్రజల్లో ఉండాలా అనే ఒక కోరికతో వచ్చిన. అంతకు మించి నాకు ఆ స్వార్థం తప్ప డబ్బులు సంపాదించ ఐ వాజ్ ఎంజాయింగ్ అండ్ అబ్సల్యూట్లీ. నేను ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చినానండి కార్పొరేట్ సెక్టర్లో ఉండి. ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చి కూర్చుంటే ఆ ఇంటర్వ్యూలో కొంచెం ఎవడన్నా పేదోడు ఫ్యామిలీకి వెళ్ళొచ్చు, కొంచెం అటు ఇటు ఉండి పేదోళ్ళు అయితే గుంజపడేరు అని చెప్పని గుంజేసేవాడిని. అటువంటి ఎంపవర్మెంట్ని ఎంజాయ్ చేసిన. ఐవ్ సీన్ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, ఐవ్ సీన్ బిగ్గర్ వరల్డ్ కార్పొరేట్ సెక్టర్లో. విద్యార్థి నాయకుడిగా ఉన్నా, ఒక టీచర్గా ఉన్నా, ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నా. ఇండ్లకు వచ్చి కొత్తగా నేను అనుభవించింది ఏమీ లేదు, లేకపోతే సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి రాలే, లేకపోతే కొత్త డబ్బు చేసుకోవడానికి రాలే. నేను ఒక స్వార్థం. ఒకవేళ అది స్వార్థం అయితే, అది తప్పిదం అయితే, నా తప్పేందంటే నేను చచ్చిపోతే కూడా నన్ను ఎవరన్నా గుర్తుపెట్టుకోవాలో, 10 మందికి ఉపయోగపడాడు రాదు, అంతే. అంతకు మించి వేరే కోరికే లేదు. ఈ రాజకీయాల్లో మీరు వచ్చిన సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశంసలు పొందున్నారు కదా సార్. ఈ సందర్భాలలో ఇటువంటి మనలాంటి ఇంటలెక్చువల్స్కి రాజకీయాలు అవసరమా అని అనిపించిన సందర్భాలు ఏమన్నా? ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నా కదా, అంటే ఇప్పుడు
ఒక తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన ఉద్యమం. చాలామంది పిల్లలు తెలంగాణ ఉద్యమంలో మమేకమై జై తెలంగాణ అంటూ యూ విల్ బి సర్ప్రైజ్డ్, నాట్ సర్ప్రైజ్ బట్ ఐ వాంట్ యూ టు నో. బాగా అనుకునేవాళ్ళు, అంటే మనం ఫ్రీడమ్ మూమెంట్లో లేం కదా, మహాత్మా గాంధీతో పనిచేయలే కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్తో పనిచేయలే కదా, లేకపోతే భగత్ సింగ్ చూడలే కదా, మనం ఆ ఉద్యమంలో లేం కదా, ఒక ప్రజా ఉద్యమంలో ఒక స్వాతంత్ర పోరాటం లేదు కదా అనుకుంటుంటే ఎప్పుడన్నా. విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాం కదా, వెదర్ యూ వర్క్ ఇన్ రైట్ ఆర్ లెఫ్ట్, తీవ్ర ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో ఉన్న వాళ్ళకి థాట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నాకు కూడా అదే థాట్ ఉంటుండే. తెలంగాణ మూమెంట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద డ్రీమ్ టు హ్యావింగ్ వర్క్డ్ అండర్ కేసీఆర్. ఆయన నాయకత్వంలో పనిచేయటము, ఆయన వ్యూహాన్ని నేర్చుకోవటము, తర్వాత తెలంగాణను జాగృత పరుస్తున్న తీరు, ముందుకు తీసుకెళ్తున్న తీరు అంతా కూడా నేను చాలాసార్లు చెప్పేవాడిని. వందే మాతర నినాదం కంటే కూడా బలంగా, అంతకు 10 రెట్ల బలంగా 10 రెట్ల సార్లు తెలంగాణ సమాజం నినాదం చేసింది జై తెలంగాణ నినాదం. ఆ నినాదం మేము ఇవాళ ఇవ్వగలుగుతున్నాము. అందులో మీరు కూడా ఒక పాత్రధారులు. కేసీఆర్ గారి నాయకత్వంలో వీ వర్ ఏబుల్ టు అచీవ్ తెలంగాణ స్టేట్హుడ్. దురదృష్టం ఇవాళ అంత కష్టపడి వచ్చిన రాష్ట్రాన్ని పాపం కేసీఆర్ గారు బాధ్యతగా తెలంగాణను అభివృద్ధి చేసి, ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఏ స్టేట్ అయితే పరిపాలన రాదన్నారో, ఏ స్టేట్ అయితే నాశనం అయిపోతుంది, ఏ స్టేట్ అయితే మళ్ళా మెర్జర్ కోరుకుంటారు అని చెప్పని, కరెంటు కష్టాలు ఉంటాయి అని చెప్పని రకరకాలు చెప్తే దాన్ని సడన్గా తీసుకుపోయి భారతదేశంలో నెంబర్ 1 పెట్టేసిండు ఆయన. ప్యాడీ, మేము నల్గొండ జిల్లా, మీ జిల్లా నాకు తెలియదు, నల్లగొండ, మా దగ్గర నల్లగొండ ప్యాడీ దొరకకపోతుండేనండి, దొరకదు ప్యాడీ ఒకప్పుడు. ఆ నల్గొండ ప్యాడీ నెంబర్ 1 ప్రొడక్షన్ అని చెప్పి చెప్తుంటే దట్స్ మెటమార్ఫసిస్. అది కేసీఆర్ గారు సాధించిన విజయం. ఇవాళ ఇప్పుడు కుక్కలు చింపిన విస్తర్ లెక్క ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా వీళ్ళు అటు కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దట్స్ అన్ఫార్చునేట్. అది మారాలా అని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చెప్పిన, యూ బీ ఫర్ 5 years, 5 ఏళ్ళు ఉండండి, మీరు అధికారంలో ఉండండి, మీరు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయరు, కానీ ప్రజలను కూడా ఎంజాయ్ చేయనీరు, ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపనీరు, వాళ్ళ జీవితాలని ఇష్టం వచ్చినట్టుగా బుల్డోజర్లు పంపించకండి. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పంపితే దేశవ్యాప్తంగా అరుస్తావు, వీడికి బుల్డోజర్లు పంపుతావు. నువ్వు ఎన్ని గుడ్డ ధైర్యమే నీకు రేవంత్ రెడ్డి? కాన్స్టిట్యూషన్ అలౌస్ మీ టు డూ సో. రాజ్యాంగం చెప్తున్నది నువ్వు చేయొద్దని చెప్పని, ఇదే నా ధైర్యం, ఇది చెప్తుంది చేయొద్దని. ఎట్లా దీని మీద కదా నువ్వు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చింది, దీని భిన్నంగా నువ్వు ఎట్లా బుల్డోజర్ పంపుతావే? అది చేయకు అంటున్నాను నేను. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కదా, పెద్ద ఇంట్లో బంగ్లా అంటున్నావు, ప్రజలు కూడా అట్లే ఉండని. రైట్ సార్. చివరగా ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులుగా, మీ స్నేహితులుగా ఏదైనా మంచి సందేశం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రజలకు, అధికారంలో ఉన్న నాయకుల కంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఉండమంటున్నా సార్, మానవత్వంతో వ్యవహరించమంటున్నా, తర్వాత బీ రేషనల్ నాట్ రిజిడ్. బీ రేషనల్ నాట్ రిజిడ్. మొండితనం అనేటువంటిది నాయకుడి లక్షణం కాదు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, తెలియకపోతే నేర్చుకోండి, చర్చ చేయండి. ఉట్టిగానే బట్టగాల్చి మీద వేసి కేసీఆర్ గారిని తిట్టో, కేటీఆర్ గారిని తిట్టో, లేకపోతే ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలనలో ఉంటే రాష్ట్రం అంతా నెగటివ్ తయారవుతుంది. ఇవాళ రాష్ట్రం అదే నెగటివిటీతో సఫర్ అవుతుంది. కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్ను రేవంత్ రెడ్డి గారు వారు అలవర్చుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, మానవత్వంతో వ్యవహరించాలని, తెలంగాణ 5 ఏళ్లే ఇంకా 4 ఏళ్లే ఉన్నది, ఈ 4 ఏళ్ళు బాధ్యతగా పరిపాలించమని కోరుకుంటున్నాను.